మనం మంగళవారం నాడు కరెక్ట్గా 9 మందిరంలో ఉండాలి. మీరు ఇక్కడి నుంచి ఏం చేస్తారంటే రాని బిడ్డలు ప్రతి బిడ్డని మీకే బాధ్యత చెప్తున్నాను. ప్రతి ఒక్కరికి ఫోన్ చేసి సన్నిధికి నడిపించండి. ఆ ఆశీర్వాదం మీకు, మీ కుటుంబానికి, మీ బిడ్డలకి వస్తుందండి. ఇది మొదలుకొని మీరు ఏం చేస్తారంటే ప్రతి ఒక్కరు ఇది నాది, ఇది నా సంఘం, నా అనుకుని ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకుని ప్రతి ఒక్కరి గురించి మీరు ప్రార్థన చేయండి. మానేసిన ప్రతి బిడ్డతో మీరు మాట్లాడి మళ్ళీ సంఘాన్ని నడిపించాలని కోరుకుంటున్నాను. సమయం అమ్మగారికి ఇచ్చేద్దండి, మా మేడానికి ఇస్తాను. చేరొచ్చిన మీ అందరికీ నా ప్రత్యేకమైన వందనాలండి. అందరూ కూడా నిండు మనసుతో వందనాలు తెలియజేస్తున్నాను. ఇంతవరకు ప్రభుని ఎంతో ఘనంగా శ్రేష్టంగా ఆయన ఆరాధిస్తూ వచ్చాం. అనేక ప్రార్థనల ద్వారా దేవుని స్తుతిస్తూ పాటల ద్వారా దేవుని ఆరాధిస్తూ వచ్చాం. మహోన్నతమైన దేవుడు చివరి వారంలోనికి మనల్ని నడిపించాడు. ఆ గొప్ప దేవాతి దేవునికి ఎంత ఇచ్చినా మన రుణం తీర్చుకోలేమండి. వాక్య ధ్యానంలోనికి వెళ్దాం. అందరూ కూడా సిద్ధంగా ఉన్నారా? సిద్ధపడి ఉన్నారా? హృదయ శుద్ధి గలవారు మనందరం కూడా హృదయంలో ఏం చేయాలండి? శుద్ధి కలిగి ఉండాలి. అలాగే సిద్ధపాటు కూడా కలిగి మనం ఉండాలి. వాక్యం వినటానికి, దేవుణ్ణి ఆరాధించడానికి, దేవుని కొనియాడటానికి కూడా మనందరం కూడా సిద్ధపడి ఉందామండి. దేవుని వాక్యంలో ఒక మాట సెలవిస్తుంది. మత్తయి రాసిన సువార్త 2024 సంవత్సరంలో దేవాతి దేవుడు ఈ చివరి వారంలో మనల్ని నడిపించిన దేవాతి దేవుని హృదయపూర్వకంగా మనం కృతజ్ఞతలు తెలపాలని మీ అందరికీ కూడా మనవి చేస్తున్నాను. అలాగే మిమ్మల్ని అందరినీ చూసి కూడా నాకు చాలా సంతోషంగా ఉంది. దేవునికి మహిమ కలుగును గాక. సాక్ష్యాన్ని బట్టి కూడా దేవునికి మహిమ కలుగును గాక. మత్తయి సువార్త 6వ అధ్యాయము 33వ వచనం చూడండి. కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెతుకుడి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహింపబడును. రేపటి గూర్చి చింతపడకుడి, రేపటి దినము దాని సంగతుల గూర్చి చింతించును. ఏనాటి కీడు ఆనాటికే చాలును. చిన్న ప్రార్థన చేసుకుందామండి. అందరం కూడా అడుగుదామా? దేవా, నాతో మాట్లాడయ్యా, నీ మాట కావాలి ప్రవ్వా అని అడుగుదాం. ఒకసారి నిలబడింది మంటి మనిషి ప్రవ్వా. అయ్యా, ఆ మంటి మనిషిలో నీ మహదైశ్వర్యమును నిలుపు ప్రవ్వా, నాతో మాట్లాడు స్వామి అని ప్రార్థన చేద్దాం. మహాపరిశుద్ధుడా, మహాగణుడా, మహోన్నతుడా, నీకు వందనములు, స్తోత్రములు ప్రవ్వా. ఈ మధ్యాహ్న కాల సమయంలో ఈ సన్నిధిలో ప్రవ్వా నిన్ను స్తుతించే కృప మా అందరికీ మీరు అనుగ్రహించినందుకే నీకు వందనాలు అయ్యా. ఇదిగో మరి సమయంలో చదవబడిన ఈ లేఖన భాగాన్ని బట్టి నాయన నీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాం ప్రవ్వా. నీ దయగల హస్తాలకు అప్పగించుకుంటుండగా ప్రవ్వా దీన్ని విరిచి మా కొట్టించండి. మీరు నాతో మాతో కూడా మాట్లాడండి. నీ శ్రేష్టమైన మాటలు మాకు అనుగ్రహించండి ప్రవ్వా. నీ ఉన్నతమైన మాటలతో నైనా ప్రవ్వా మమ్మల్ని బలపరచండి నాయన. మాకు కావలసిన నైనా ప్రవ్వా నీ బలమైన మాటలు మాకు అనుగ్రహించి మమ్మల్ని నడిపించమని, వినగలిగిన మనస్సును, గ్రహింపగలిగిన ఆత్మను ప్రవ్వా అయా వినబుద్ధిని మాకు అందరికీ అనుగ్రహించండి. వాక్యము ధారాళముగా రానియకుండా ఆటంకపరుస్తున్న చీకటి శక్తులను నజరేయుడైన యేసు నామములో లయపరచండి ప్రవ్వా. నీ వాక్యము ప్రవ్వా నైనా బలము కలిగినది ప్రవ్వా. నీ వాక్యము శక్తి కలిగినది కాబట్టి ఆ శక్తి కలిగిన వాక్యము ప్రవ్వా మాకు మీరు అనుగ్రహించమని, నన్ను సంపూర్ణముగా నీ సిలువ చాటు మరుగుపరుచుకుని ఆయా కొలతలేని ఆత్మతో మీరు నింపి నడిపించమని స్తుతించి ప్రార్థించి నా రక్షకుడైన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. దేవుని వెతుకు వారికి కలుగు మేలులు. అంశం ఏంటండి? దేవుణ్ణి వెతుకు వారికి కలుగు మేలులు. అంటే దేవుణ్ణి వెతకటంలో మేలు కలుగుతుందండి. ఏం కలుగుతుంది? దేవుణ్ణి వెతకటంలో మేలు కలుగుతుంది. అందుకే దేవుణ్ణి వెతుకు వారికి మేలు. ఏ మేలు కలుగుతుందంటే ఇక్కడ వాక్యం చదవబడిన వాక్యం అండి. కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెతుకుడి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహింపబడిన. చాలమ్మ ఇక్కడ అంటున్నారు కదా, మొదట ఏం వెతకాలంట? కాబట్టి మీరు ఆయన రాజ్యమును ఏం వెతకాలండి? ఆయన రాజ్యమును వెతకాలి.
మొదట మనం వెతకవలసింది ఆయన రాజ్యం. మరి ఈ సంవత్సరము గతిస్తుంది, ఈ సంవత్సరం వెళ్ళిపోతుంది, మనం నూతన సంవత్సరంలో అడుగు పెట్టబోతున్నాము. మరి ఇంతకాలము ఇన్ని సంవత్సరాలు ఒకవేళ ఈ సంవత్సరము మనం ఏమి వెతికాము, ఏమి నేర్చుకున్నాము అని ఆలోచించినప్పుడు, ఏమేమి వెతుకుతున్నాము అని మనం అనుకుంటున్నప్పుడు దేవుడు అంటున్నాడు, ఏమంటున్నాడంటే మీరు నా రాజ్యాన్ని వెతకండి. ఏమనుకుంటాడు? నా రాజ్యమును వెతకండి. అంటే దేవుని వెతకటం అంటే ఆయన రాజ్యమును వెతకటమే అండి. ఈ లోకంలో ఏం వెతికినా అవి నిష్ప్రయోజనము. ఏం వెతకాలంటే ఆయన రాజ్యమును వెతకాలి. అందుకే అంటున్నాడు ఇక్కడ, కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెతకాలి. ఆయన రాజ్యంతో పాటు ఏం వెతకాలంటే అండి, నీతిని కూడా వెతకాలి. అంటే యేసుక్రీస్తు ప్రభువే నీతిమంతుడు కదండి. ఆయన వాక్యం సెలవిస్తుంది కదా, ఎవ్వరూ లేరు, ఒక్కడునూ లేడు, ఎవరు కూడా నీతిమంతులు లేరండి, ఒక్కడునూ లేరు. ఆయన ఒక్కయనే నీతిమంతుడు. అంటే ఆయన రాజ్యము వెతకాలంటే ఆయన్ని వెతికినట్లు, ఆయన్ని వెతుకుతుందంటే నీతిని వెతికినట్టు, అంటే నీతిని వెతికితే ఆయన్ని వెతికినట్టు. ఇవన్నీ కూడా ఆయన వెతకాలని దేవుని మాటలు మనకు సెలవిస్తున్నాయి. అంటే మనం నిత్యము ఏం వెతుకుతున్నాం అనేది మన మనస్సాక్షికి మనమే ప్రశ్నించుకోవాలి. నిత్యము ఏం వెతుకుతున్నామండి, ఏం వెతుకుతున్నాం మనము, ఎవరికి వాళ్ళు మేము మనం ప్రశ్నించుకోవాలి. ఏదో ఒక ఆశ, అది ఏదో అవసరం, ఏదో అక్కర, ఏదో పరిస్థితి, మనం ఏం వెతుకుతున్నామండి, ఇలాంటివి కూడా అన్నీ మనం వెతుకుతూ ఉంటున్నాం. అందుకనే మనం ఏం వెతకాలని దేవుని వాక్యం సెలవిస్తుంది అంటే ఆయన రాజ్యాన్ని, ఆయన నీతిని, ఆయన్ని వెతకాలి. చాలామంది వెతుకుతారు. ఏం వెతుకుతారండి, ఏం వెతుకుతారు? బంధువుల దగ్గర ప్రేమ వెతుకుతారు. ఏం వెతుకుతారు? బంధువుల దగ్గర ప్రేమను వెతుకుతారు. చాలామంది వెతుకుతారు. ఏం వెతుకుతారు? డబ్బు సంపాదించాలి కదా. ఏం వెతుకుతారండి? డబ్బును సంపాదించాలని ఆశపడుతూ డబ్బుని వెతుకుతూ ఉంటారు. చాలామంది వెతుకుతారు. ఏం వెతుకుతారు? ఏం వెతుకుతారండి? సంతోషాన్ని వెతుకుతారు. ఏం వెతుకుతారండి? సంతోషం కావాలని వెతుక్కుంటారు. సంతోషం కావాలని కొంత ఖర్చు పెట్టుకుంటారు కదా. సంతోషం ఊరికే రాదు కదండి. సంతోషం ఊరికనే వస్తుందా? ఎలా వస్తుంది సంతోషము? డబ్బు పెట్టి ఖచ్చితంగా కొనుక్కోవాల్సిందే. ఇప్పుడు సినిమా చూడాలి అంటే ఎన్ని గంటలు ఉంటుందండి ఆ సినిమా? 3 గంటలు ఉంటుంది. ఆ 3 గంటలు ఉచితంగా చూపిస్తారా? ఏం చేస్తారే? డబ్బు పెట్టి కొనుక్కోవాలి కదండి. డబ్బు ఖర్చు పెట్టి మనం ఆ సంతోషాన్ని కొనుక్కోవాలి. ఈ లోకంలో ఏదైనా ఒక త్రాగే వారిని మనం ఆలోచిస్తే వాళ్ళు ఏం చేస్తారు? వాళ్ళకి అది సంతోషం, దాన్ని వెతుక్కుంటారు కదా. ఇంట్లో పరిస్థితులు బాగోపోయినా, తన భార్య బాధపడుతున్నా, తన భార్య ఇబ్బంది పడుతున్నా ఏం చేస్తారండి? ఆ తాగుడికి అలవాటు పడిపోయిన వారు, దానికి బానిసరిపోయిన వారు ఏం చేస్తారు? దానికి సంతోషం అని వెతుక్కుంటూ వాళ్ళు వెళ్ళిపోతారు. ఇంక వెనకాల ఎంత బాధపడినా, తన ఆరోగ్యం క్షీణించిపోయినా, ఏమైపోయినా తన ఆరోగ్యం క్షీణించిపోయినా, మన ఒక వ్యక్తి పరిచయం అయ్యారు. ఎలాగంటే డాక్టర్ గారు చూస్తుండగా నేను ఫోన్ వింటున్నాను, మాటలు టెస్ట్ చేశారు, లివర్ టెస్ట్ చేశారు. లివర్ టెస్ట్ చేసినప్పుడు ఏమన్నారంటే, మీరు ఇంక తాగితే పనిచేయరు. ఏం పనిచేయరు? తాగితే పనిచేయరండి. అయితే తాగకపోతే నాకు నిద్ర పట్టదండి, తాగకపోతే నాకు హృదయంలో నెమ్మది ఉండదండి, తాగకపోతే నాకు సంతోషం ఉండదండి, తాగితే చచ్చిపోతావు అన్నాడు డాక్టర్. ఏమన్నాడు? తాగితే చచ్చిపోతావు, ఒకటే సంతోషం ఇంకా అన్నాడు. ఇలాగా ప్రతి దానికి వెతుక్కుంటారు. అయితే వెతుకుతారు కానీ అందులో ప్రయోజనం ఏమీ లేదు, అందులో లాభం ఏమీ లేదు. ఏ సంతోషాన్ని వెతుక్కున్నా కొద్ది నిమిషాలే లేదా కొంచెం గంటలే మనం ఆ సంతోషానికి ఎంతో ఖర్చు పెట్టుకోవాలి, వ్యయం చేసుకోవాలి. క్షణమాత్రపు సంతోషాన్ని గురించి మనం ఎంతో నష్టపోవాలి. కానీ దేవుడు అంటున్నాడు, ముందు నన్ను, నా రాజ్యమును, నా నీతిని వెతకండి అంటున్నాడు. ఆయన రాజ్యాన్ని, ఆయన నీతిని వెతికినప్పుడు మనం ఏది కోల్పోము. ఏమవ్వండి? ఏది కోల్పోం. ఆ సంతోషము క్షణమే ఉండదండి. ఆ సంతోషం ఏమవుతుందంటండి? పరిపూర్ణం అవుతుందంట. ఏమవుతుందండి? ఆ సంతోషం నూతన సంవత్సరంలోనికి మనం వెళ్ళబోతుంది. ఈ పాత సంవత్సరం విడిచిపెడుతున్నాం కాబట్టి ఇక నుంచి మనం తీర్మానం చేస్తున్నాం. ఏమని తీర్మానం చేసుకుందామంటే, ప్రభువా నేను నిన్ను, నీ రాజ్యమును, నీ నీతిని నేను వెతుకుతానయ్యా. నీ లోకంలోని ఏ సంతోషమునకు నేను వెళ్ళనయ్యా, నీ రాజ్యమునే నేను వెతుకుతానని మనం గొప్ప తీర్మానంతో ఉన్నప్పుడు దేవుడు మన పక్షాన తోడుగా ఉంటాడు. అందుకే అంటున్నాడు, వెతుకుడి, మొదట నీతిని వెతుకుడి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహింపబడును. ఏవన్నీ? అవన్నీ అంటున్నారు. ఏవన్నీ? ఏవన్నీ అండి? ఒక మానవుడికి కావలసిన
ప్రతి అవసరత అనుగ్రహింపబడుతుంది. ఏం అవసరత అండి? ప్రతి అవసరత. మనకు కావాలంటే ఒకటే కోరుకుంటాం కదండి. ఏం కోరుకుంటాం? మనకి ఏదైతే అవసరమో అదే కోరుకుంటాం. ఇంకేం కావాలో కూడా మనకు జ్ఞాపకం ఉండదు, మనకు ఆలోచన కూడా రాదు. కానీ ప్రభు అనుగ్రహిస్తే నీకు ఆలోచన లేకపోయినా, నీకు అవసరం ఉన్నా లేకపోయినా, ఆయన ఏదైతే నీకు కావాలో అది ప్రభువు అనుగ్రహిస్తాడు. అందుకే అంటున్నాడు, అవన్నీ కూడా నీకు అనుగ్రహింపబడినంటూ రేపటి గూర్చి చింతపడకుడి. దేని గురించి అంటే రేపటి గూర్చి. ఎవరైనా ఇక్కడ చింతపడుతున్నామా? రేపటి గురించి చింతపడుతున్నామా? ఎవరైనా రేపేం జరుగుతుందని చింతపడుతున్నామా? రేపటి గురించి మనం చింతపడకూడదు. కానీ నేను కానీ చింతపడాలంటే ప్రభువా నా ఆత్మీయ స్థితి ఏమవుతుంది? ఎక్కువగా ఆత్మీయ స్థితి విషయంలోనే మనం ఏం చేయాలంటండి? చింతపడుతూ ఉండాలి. అందుకే భౌతికమైన చింతలు మనకి పడవసరం లేదని దేవుని వాక్యం చదివిస్తుంది. రేపటి గూర్చి చింతపడకుడి, రేపటి దినము దాని సంగతుల గూర్చి చింతించును, ఏ నాటికీడు ఆ నాటికే చాలును. దేవునికి మహిమ కలుగును గాక. ఏ నాటికీడు ఆ నాటికి. ఈ సంవత్సరంలో ఏ కీడును అనుభవించామో కవి సరిపోయింది, చాలు. దేవుడు తొలగించాడు, తప్పించాడు. ఆ కీడుల నుంచి, ఆ బాధల నుంచి, వ్యాధుల నుంచి తప్పించాడు. ఈ సంవత్సరంలో ఎన్నో బాధలు పడలేదా? నువ్వు వ్యక్తిగతంగా ఎన్నో బాధపడలేదా? చింతించలేదా? వ్యాధి పడలేదా వ్యక్తిగతంగా? కానీ దేవుడు ఏం చేశాడు? ఏ నాటి కీడును ఆ నాటికే తొలగించాలి. ఇంకా ఏ నాటికీడు ఆ నాటికి తప్పించాలి అంటే మనం ఏం వెతకాలంటండి? మనం ఏం వెతకాలి? ఎన్నో వ్యాధులు, బాధలు కదా, దుఃఖము, కృంగిదల, ఇవన్నింటి నుంచి ఎవరు తప్పించారండి? ఒకసారి ఆలోచిద్దామా? ఎవరు తప్పించారు? మన కుటుంబస్తులు తప్పించారా? మనకు అండగా ఎవరైనా ఉన్నారా? ఎవరు తప్పించారు? కృంగిపోయిన వేళల్లో, హృదయం కృంగిపోయిన వేళల్లో, అధైర్యపడిపోయిన వేళల్లో, సమస్య తీరదు అనుకున్న పరిస్థితిలో ఎవరు తప్పించారండి? ఆయన. ఏ నాటికీడు ఆ నాటికే చాలును, నా కృప నీకు చాలును అంటున్నాడు ఆయన. ఏమంటున్నాడండి? నా కృప నీకు చాలును. అందుకే మనము దేని గురించి వెతకాలి, దేని గురించి ఆలోచించాలి అంటే మొదటిగా దేవుని గురించే మనము వెతకాలి. నిరంతరం ఉదయం లేచిన కాడి నుంచి ఏం చేయాలండి? కానీ అలా ఎవరమైనా చేస్తున్నామా? మన చెయ్యి గుండెల మీద ఒక్కసారి పెట్టుకుని మన మనస్సును మనమే అడుగుదాము, అలా చేయగలుగుతున్నామా? ఉదయం లేచిన కాడి నుంచి మన తపన, మన ఆలోచన, మన ఆవేదన ఏంటి? అవి. అలాగే మనం చేసే పనులు, లేకపోతే మన కుటుంబము, మన బిడ్డలు, మన వెనకాల ఉన్న పరిస్థితులు, మన అవసరతలు, ఎక్కువగా అట్లకే కదా మనం ఇచ్చేది సమయము. దేవుని గురించి ఇస్తున్నామా? దేవుని రాజ్యం గురించి ఇస్తున్నామా? ప్రతి వ్యక్తి మీద ఒక భారం ఉంది. ఏముందండి? ప్రతి వ్యక్తి మీద ఒక భారం ఉంది. ఏంటి ఆ భారం అంటే దేవుని రాజ్యం గురించి ప్రకటించవలసిన భారము. ప్రతి వ్యక్తి ప్రతిరోజు ఒక్కరికైనా స్వార్థ చెప్పగలుగుతున్నామా? ఇక్కడ నిలబడిన నాతో సహితంగా గుండెల మీద చేసుకుని మాట్లాడుతుంది పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతుంది. ఎవరికైనా స్వార్థ చెప్పగలుగుతున్నామా? ఆయన ఏమంటున్నాడు? ముందు ఏం వెతకమంటున్నాడు? ఆయన రాజ్యముని వెతకమంటున్నాడు. ఆయన రాజ్యంలో ప్రవేశించాలి అంటే, ఆయన రాజ్యంలోనికి అనేక మంది చేర్చాలి అంటే మొట్టమొదటిగా మనం ఏం చేయాలండి? ఆయన గురించి, ఆయన రాజ్యం గురించి ఒక్క మాట చెప్పాలి. ఉదయం లేచిన కాంచి మనకేంటి? ఎప్పుడు ఉన్నదే. ప్రసంగి కూడా అంటాడు కదా, ఏమంటాడు ప్రసంగిలో? సొలొమోను మహారాజు ఏమంటాడండి? సూర్యుని కింద సమస్తము వ్యర్థము సూర్యుని కింద. ఒకసారి ఆలోచిద్దామా? ఆ మాటకు ఆగి ఆలోచిద్దామా? సూర్యుని కింద ఏదైనా నూతనది జరుగుతుందా? కిందకి వెళ్తుంది అంటున్నారు. సూర్యుని కింద ఏదైనా నూతనమైనది జరుగుతుందా? ఆలోచించండి. ఆదాము మొదలుకొని నేటి వరకు సూర్యుని కింద జరిగిందే జరుగుతుంది, మరలా జరిగిందే జరుగుతుంది. ఏది నూతనం లేదు. అంటే మనం కూడా పుట్టిన నాటి వయసుతో పాటు మన ప్రాయము పెరిగే కొలది మన ఆలోచనలు బట్టి, మన పరిస్థితులు బట్టి మనం ఆలోచించిందే ఆలోచిస్తాము, చేసిందే చేస్తున్నాం తప్ప ఏదైనా నూతన కార్యం చేస్తాం. ఏదైనా నూతన కార్యము చేసేది ఏదైనా ఉందంటే అది దేవుని రాజ్యము గురించి. ఏంటండి? అది దేవుని రాజ్యం గురించి. నీ జీవితంలో ఏదైనా అద్భుతం ఉందంటే, నీ జీవితంలో ఏదైనా క్రొత్తది ఉందంటే అది దేవుని రాజ్యం గురించి ప్రకటించడమే. నీ ప్రక్కన ఎవరు లేరా? నీకు స్నేహితులు లేరా? నీకు బంధువులు లేరా? నీకు భారము లేదా?
తీర్మానించుకుందామండి. కొత్త సంవత్సరంలోనికి అడుగు పెడుతున్నాం కాబట్టి మనం తీర్మానించుకుందాం. ప్రభువా, ఇన్ని సంవత్సరాలుగా నేను నీ సన్నిధిని వెంబడిస్తూ వచ్చాను, ఎప్పుడూ కూడా ఒక్కరిని కూడా నేను నడిపించలేకపోయానయ్యా. అయ్యా, అసలు నేనే నడవలేకపోయానయ్యా. నమ్మకంగా చెప్దామా? మనం నడవగలిగామా? దేవుని సన్నిధిలో చెప్పగలిగామా? మనం నడవగలిగామా? నేనే నడవలేకపోయానయ్యా. అయ్యా, నేను నడుస్తూ ఇతరులను నడిపించే కృప నాకు అనుగ్రహించయ్యా. నేను నూతన సంవత్సరంలో నేను ఇలా ఉండాలయ్యా, నన్ను అట్రీతిగా అభిషేకించయ్యా అని దేవుని మనం అడగాలి. అడిగినప్పుడు దేవుణ్ణి ఏది అడిగితే అది అనుగ్రహిస్తాడండి. దేవుణ్ణి అడగాలి. అందుకే అంటున్నాడు, దేవుని వెతుకు వారికి కలిగే మేలులు ఏంటండి? ఆయన రాజ్యాన్ని, ఆయన నీతిని మొదట వెతికితే మనకేమిస్తానంటున్నాడు? సమస్తమును అనుగ్రహిస్తానంటున్నాడు. ఏమనుగ్రహిస్తాను? సమస్తం. అందులో ఏమైనా ఉన్నాయా అండి? అందులో ఏమైనా తీసేశారా? ఏమైనా తీసేశారా? ఆయన మీకు ఆరోగ్యం తీసేసాను అంటాడు ఆయన్ని. ఏంటంటే అందులో అన్నీ ఉన్నాయి, సమస్తము ఉన్నాయి. మన బిడ్డల వివాహాలే కాదు, వారి జీవిత పరిస్థితులే కాదు, రుణాలే కాదు, ఆరోగ్యమే కాదు, సమాధానమే కాదు, ఆనందమే కాదు, అన్నీ అనుగ్రహిస్తాడంటే ఎప్పుడు అనుగ్రహిస్తాడు? ఆయన నీతిని, ఆయన రాజ్యాన్ని వెతికినప్పుడు ఇవన్నీ కూడా మనకి ఏం చేస్తాడంట? అనుగ్రహిస్తుంటంట. అందుకే కీర్తనాకారుల్లో ఒక మాట సెలవిస్తున్నాడు చూడండి. కీర్తన గ్రంథము 63వ అధ్యాయము 1వ వచనం నుంచి చదువుతాను చూడండి అమ్మా. దేవా, నా దేవుడవు నీవే, వేకువనే నిన్ను వెదికెదరు. చాలా, ఒక్క నిమిషం చూడండి. అబ్బా, భర్త దావీదు ఏమంటున్నాడో చూడండి, ఎంత మంచి మాట పలుకుతున్నాడో చూడండి. తన అనుభవపూర్వకమైన మాటను ఇక్కడ మనకు సెలవిస్తున్నాడు. ఏమంటున్నాడంటే ఆయన, దేవా, నా దేవుడవు నీవే. మనం అందామా? ప్రతి ఒక్కరు అందామా? ఒకసారి మాట అందరూ పలకండి. దేవా నీవే అన్నవారందరికీ ఆయన మీ దేవుడు అవునుగాక. అంటున్నాడు, దేవా, నా దేవుడవు నీవే, వేకువనే నిన్ను వెదకదు. ఎప్పుడు వెతికాడండి? వేకువనే వెతికాడు దావీదు. మనం ఎప్పుడు వెతుకుతాం? పనులన్నీ అయిన తర్వాత వెతుకుతాం కదా. పనులన్నీ అయిపోయిన తర్వాత వెతుకుతాం. కానీ దావీదు ఎప్పుడు వెతికాడు? వేకువనే వెతికాడు. అంటే ఈ లోకంలో ఏ పని ప్రాముఖ్యమైనది కాదని భర్త దావీదు తెలుసుకున్నాడు. దానివల్ల ప్రయోజనం కాదు, ఏమి అవసరత తీరదని ఆ దావీదు తెలుసుకున్నాడు. అందుకే ఏం చేశాడు? వేకువనే మొదట వెతకవలసింది వెతికాడు దావీదు. వేకువనే నిన్ను వెతికాను దేవా. అబ్బా, హృదయం కదిలిస్తుంది మాటను. దేవా, వేకువనే నిన్ను వెతికానంటూ నీ బలమును, నీ ప్రభావమును చూడవాలి. చాలండి, చూడండి. దావీదు అంటున్నాడు, నీ బలమును, నీ ప్రభావమును చూడవలనని. దేవునికి ఏముందండి? బలముంది. దేవునికి బలముంది. ఆయన ప్రభావము కలిగిన వాడు. దేవుడు ఏం కలిగిన వాడండి? బలము కలిగిన వాడు, ప్రభావము కలిగిన వాడు. దావీదు అందుకే అంటున్నాడు, ఏ బలానికైనా ఇప్పుడు బలము పొందుకోవాలి, శక్తి పొందుకోవాలంటే ఈ రోజుల్లో ఏం చేస్తున్నారండి? ఉదయమే లేచి ఎక్కడికి వెళ్తున్నారు? జిమ్కి వెళ్తున్నారు, వాకింగ్కి వెళ్తున్నారు, ఎక్సర్సైజ్లు చేస్తున్నారు. వారికి ఏమొస్తుంది? బలం వస్తుంది అనుకుంటున్నారు. కానీ దావీదు ఏమి చేయలా. ఆ దావీదు జిమ్కి వెళ్ళలేదు, ఏం చేయలేదు. ఏం చేశాడండి? దేవుని సన్నిధిని వెతికాడు. ఉదయాన్నే వేకువనే దేవుని సన్నిధిని వెతికి అంటున్నాడు, తన బలము తెచ్చుకున్నాడు. దేనికి బలం తెచ్చుకున్నాడండి? ఆత్మకు బలము తెచ్చుకున్నాడు. దేనికి తెచ్చుకున్నాడండి? ఆత్మకు బలము తెచ్చుకున్నాడు. ఇప్పుడు మనం ప్రొద్దుట చేసిన ఎక్సర్సైజ్ అవి దేనికి బలం వస్తుంది అంటండి? శరీరానికి వస్తుంది. మజిల్ పెరిగి శరీరానికి వస్తుంది. మనం కష్టపడుతుంది, మనం తెలుసుకున్నది ఇదే. కానీ దావీదు అయితే, నా ఆత్మ బలము కలిగి ఉండాలి, నేను నిత్యత్వంలోనికి వెళ్ళాలంటే, దేవుని రాజ్యంలో చేరాలంటే నా ఆత్మ చాలా బలము కలిగి ఉండాలి. నా ఆత్మ దేవుని ప్రభావము కలిగి ఉండాలి. ఏం కలిగి ఉండాలండి? మన ఆత్మ ఏం కలిగి ఉండాలి? దేవుని ప్రభావము దేవుని ప్రభావము కలిగి లేకపోతే మనం పడిపోతాం, నిలబడలేము. అందుకే ఆయన ప్రభావం వేకువనే ఆయన అందుకే వెతికాడు. దేవా, నీ బలమును, నీ ప్రభావమును చూడవలెనని పరిశుద్ధ ఆలయమునందు నేనెంతో ఆశతో నీ తట్టు కనిపెట్టుచున్నాను. అబ్బా, పరిశుద్ధ ఆలయమునందు నేనెంతో ఆశతో నీ తట్టు కనిపెట్టుచున్నాను. అబ్బా, పరిశుద్ధ ఆలయమందు దావీదు గారికండి మందిరము పైన ఒక మక్కువ ఎక్కువ ఉంటుంది. ఏముంటుంది? మక్కువ, ఇష్టమై ఉంటుంది దావీదుకి.
అందుకే పరిశుద్ధ ఆలయంలోనికి చేరి ఆయన ఏం చేస్తున్నాడంటే నేను ఎంతో ఎవరైతే హృదయపూర్వకంగా మనసారా దేవుని సన్నిధిని అనుభవిస్తారో వారిని ఖచ్చితంగా దేవుడు దీవిస్తాడు. దేవుని సన్నిధికి వచ్చిన తర్వాత మనం ఎంత మాత్రము నిర్లక్ష్యంగా ఉండటానికి వీల్లేదు. ఇది ఎవరి స్థలం అండి? ఇది ఎవరి స్థలము? దేవుని స్థలము, దేవుడు సంచరించే స్థలము, పరిశుద్ధమైన స్థలమైన. అందుకే మనం ఈ స్థలంలోనికి వచ్చిన తర్వాత మన మనసు ఎలా ఉండాలంటండి? ఆయన వైపుకు ఉండాలి. బయట లోకంలో ఉన్నప్పుడు లేదా ఇంటికాడ ఉన్నప్పుడు మన మనసు అంతగా ఆయన వైపుకు కేంద్రీకరించలేదు. ఎప్పుడైతే ఇక్కడ 2-3 కూడుకుంటామో ఇదంతా పరిశుద్ధమైన వాతావరణంగా మారి ఆయన సంచరిస్తారు కాబట్టి, ఆయన ఇక్కడ వసిస్తారు కాబట్టి మనం ఏం చేయాలంటే మన మనసులన్నీ ఏం చేయాలంటే ఆయన వైపుకు త్రిప్పుకోవాలి, ఆయన లోనికి మనం వెళ్ళాలి. అందుకే ఆయన అంటున్నాడు, దావీదు అంటున్నాడు, పరిశుద్ధ ఆలయమందు నేనెంతో ఆశతో నీ తట్టు కనిపెట్టుచున్నానయ్యా. దావీదు ఆరాధకుడు ఎలాగైతే అయ్యాడో అలా మనం అయిపోవాలి, అలా ఆరాధకులుగా మనం అయిపోవాలి. ఎంతో ఆశతో మనం ఏం చేయాలండి? ఆయన తట్టు కనిపెట్టు ఉండాలి, ఆరాధనలో అలా ఉండాలి. ఇంకంతే, అన్నీ మర్చిపోవాలి. మనకి ఏది జ్ఞాపకం రాకూడదు. మన బలహీనత అలా ఆరాధించినప్పుడు అండి, మీకు ఒక విషయం సీక్రెట్ చెప్తాను. అలా ఆరాధించినప్పుడు మన బలహీనత మనకు తెలియదు. ప్రభువుని అలా ముందు పెట్టుకుని అంతే అనుకోవాలి, అయ్యా ఇక్కడ నీ పాదాలు ఉన్నాయ్యా, నీ పాదాలు నేను పట్టుకుంటున్నానయ్యా అని మన ఊహల్లోనికి రావాలి, మనసుకు తెచ్చుకోవాలి. ఇది నీ స్థలం అయ్యా, నీ పరిశుద్ధమైన స్థలం అయ్యా, నేను నీ కాళ్ళు పట్టుకుంటున్నానయ్యా, పట్టుకోవడానికి యోగ్యత లేనిదాన్నయ్యా, యోగ్యత లేనివాడిని అయ్యా నీ పాదాలు పట్టుకుంటున్నా. ఎందుకంటే నువ్వు నా కొరకు రక్తం చిందించావు కాబట్టి, నా పాపములు కడిగా కాబట్టి నీ పాదాలు నేను పట్టుకుంటున్నానయ్యా. ఎప్పుడైతే అనుకుని మన హృదయము మన మనసు ఆయన వైపుకు కేంద్రీకరిస్తామో అప్పుడు దేవుడు ఖచ్చితంగా నీ హృదయ ఆలోచనలు, నీ హృదయ చింతన అంతటినీ కూడా దేవుడు ఏం చేస్తాడండి? నెరవేరుస్తాడు. అందుకే అంటున్నాడు దావీదు, ఆయన పరిశుద్ధ ఆలయంలోనికి వెళ్ళి ఏం చేస్తాడంట? ఎంతో ఆశతో ఆయన తట్టు కనిపెట్టుచున్నాడంట. ఆయన తట్టు మనం ఆయన తట్టు కనిపెట్టి ఉండాలి. వచ్చిన కొద్ది క్షణమైనా, 1 గంట అయినా, 2 గంటలైనా ఏం చేయాలండి? ఆయన తట్టు కనిపెట్టుకుంటూ ఉండాలి. అయ్యా నీ పాటల్లో ఆయన మధురమైన మాటలు ఎలా వర్ణిస్తున్నారో ఆ పాటల ద్వారా దేవుని స్తుతిస్తూ ఉండాలి. ఇతరులు ప్రార్థించినప్పుడు ఏ అంశంతో ప్రార్థిస్తున్నారో దేవా ఆ ప్రార్థనలో ఏకీభవించాలి. ఇంకంతే, మన మనసంతా ఆయన తట్టుకి వెళ్ళాలి. దేవుని వాక్యము చెప్పబడుతున్నప్పుడు, ఆయన వాక్యము బయలు వెళ్తున్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు నాతో ఏం మాట్లాడుతున్నాడు, నేను ఏం సరి చేసుకోవాలో, నేను ఏం తీసుకోవాలని ఆయన తట్టు మనము కనిపెట్టుకుంటూ ఉండాలి. మన మనసంతా ఆయన వైపుకు వెళ్ళాలి. అలాంటప్పుడు అండి మనం ఏ బలహీనతతో వచ్చినా ఆ బలహీనతలు తీసివేయబడతాయి, ఏ బెంగతో వచ్చినా ఆ బెంగ తీసివేయబడుతుంది, ఏ అవసరంతో వచ్చినా ఆ అవసరత తీర్చబడుతుంది. ఖచ్చితంగా దేవుడు చెప్తున్నాడు, మన మనసు ఏమై ఉండాలండి? దేవుని వైపుకు కేంద్రీకరించాలి. పరిశుద్ధాత్మ దేవుని వైపుకు మనం అలా ఆలోచించడం. దావీదు ఆ రీతిగానే చేశాడు. అందుకే దావీదు ఎవరండి? సామాన్యుడైన వ్యక్తి కదా, గొర్రెల కాపరి అని మనం తెలుసుకుంటాం. అసలు దావీదుని తన తండ్రే గుర్తి ఎరగని వాడు కదా, అలాంటి కుమారుడు. అంటే గుర్తించలేదు దావీదుని. ఎవరైనా గుర్తించారా? ఎవరు గుర్తించలేదు. దావీదులో ఉన్న సామర్థ్యత ఎవరు గుర్తించలేదు, తన అన్నదమ్ములే గుర్తించలేదు. ఈ విషయం మనందరికీ తెలిసిందే. కానీ ఎవరికి తెలుసండి? దావీదు గురించి ఎవరికి తెలుసండి? దేవునికి తెలుసు. మనము ఎవ్వరూ మనల్ని గుర్తించరు, కుటుంబం గుర్తించదు, సమాజం గుర్తించదు, ఇరుగు పొరుగు వారు గుర్తించరు, ఎవరు గుర్తించరు. వ్యక్తిగతంగా ఎవరికి వాళ్ళే. ఎవరు గుర్తిస్తారండి? మనల్ని దేవుడే గుర్తిస్తారు. మొన్న ఒక విషయం పార్వతి గారు మాట్లాడుతూ ఆవిడ అన్నారు, నేను ఎలా పెరిగానో తెలుసమ్మా అని చెప్తూ నా తల్లిదండ్రులకి 4 పిల్లలండి, ఆడపిల్లలు. పరిస్థితులు చాలా బాగుండి మా నాన్నగారే. మా 3వ అక్క పుట్టిన తర్వాత పరిస్థితులు చాలా దారుణంగా పాడైపోయిన తర్వాత మమ్మల్ని ఎలా పెంచారంటే పరిస్థితులు బట్టి మేము అలా పెరిగాము. నేను చాలా తక్కువ వాళ్ళ దగ్గర నేను పెరుగుతూ వచ్చాను, నన్ను అసలు ఎవరో గుర్తించేవారు కాదు అని చెప్తూ మాటలు చెప్పారు. చివరికి ఇప్పుడు ఏమైందండి? ఆవిడ ఏమయ్యారు? ఒక మంచి ఎంప్లాయ్ అయ్యింది. మంచి ఎంప్లాయ్ అయ్యి మంచి కుటుంబం కలిగి దేవుడు మంచి కృపను దేవుడు ఇచ్చాడు. వాళ్ళ కుటుంబంలో అందరికంటే ఎక్కువగా ఎవరిని దేవుని తెలుసుకునే భాగ్యాన్ని ఆ సహోదరికి దేవుడు ఇచ్చాడు. నిజమే కదా? మనల్ని ఎవరు గుర్తించరండి, మనల్ని ఎవరు గుర్తించరు. కనీసం మన కన్న తల్లిదండ్రులు కూడా మనల్ని గుర్తించరు. కానీ ఎవరు గుర్తిస్తారండి? నిన్ను సృజించిన, నిన్ను పుట్టించిన నీ సృష్టికర్త నిన్ను గుర్తిస్తాడు.
దేవునికి మహిమ కలుగును గాక. ఎవరమైనా కృంగిపోతున్నామా? ఎవరమైనా ఈ రోజు ఈ పరిస్థితుల్లో ఈ క్షణంలో ఎవరమైనా కృంగుతున్నామా? దేవా నేను ఎవరికి లెక్కలేనయ్యా, నన్ను ఎవరు లెక్క చేయట్లేదయ్యా అని అనుకుంటున్నామా? నన్ను ఎవరు పట్టించుకోవట్లేదయ్యా అనుకుంటున్నామా? నాకు ఏమాత్రము గౌరవం లేదయ్యా, నేనెంత కష్టపడినా నా కష్టమంతా గారపోసినా నేను ఏమాత్రము గౌరవం లేదయ్యా అని మనం అనుకుంటున్నామా? నువ్వెవరికి కావాలి? నువ్వు దేవునికి కావాలి. కానీ దేవుడే నీకు అవసరం లేకుండా నువ్వు నడుస్తున్నావు. దేవుని ప్రక్కన పెడుతున్నావు, నువ్వు దేవుని పట్టించుకోవట్లేదు నువ్వు. కానీ దావీదు అలా చేయలేదండి. వేకువనే ఏం చేశాడు? దేవుని వెతికాడు. దేవుని వెతికాడు. దేవుడేమో నా ప్రియ తల్లి, నా ప్రియ బిడ్డ, నా ప్రియ కుమారుడా, నువ్వు నాకు కావాలి. నేను నిన్ను అందుకే పుట్టించాను, నేను అందుకే జన్మింపచేశాను. కానీ నువ్వు నన్ను చాలా నిర్లక్ష్యపెడుతున్నావమ్మా, చాలా నిర్లక్ష్యపెడుతున్నావయ్యా, నా గాయాలు రేపుతున్నావు అని దేవుడు మాటికి మనల్ని గుర్తు చేస్తున్నాడు. అయినా మనం పట్టించుకోలేని పరిస్థితులు. నిజంగా దేవుడు నమ్మదగిన దేవుడు అండి మన పట్ల. అందుకే దావీదు ఏం చేస్తున్నాడంటండి, ఆయన పరిశుద్ధ దేవాలయం వైపుకి వెళ్ళి నేనెంతో ఆశతో నీ తట్టు కనిపెట్టుచున్నాను. అమ్మ, వారానికి ఎన్ని రోజులు దేవుడు మనకి ఇచ్చాడు కదా? 7 రోజులు మనం 6 రోజులు మనం ఏం చేస్తున్నాం? బయట ఉంటున్నాం కదా. 7వ రోజున ఆయన ఏం చేయమన్నారు? ఆయన ఎలా ఆరాధించమన్నారు? మనసారి. ఎందుకు మనం ఆరాధించడం రావాలి. ఎన్ని సంవత్సరాలు వెళ్తున్నాయని కాదు, కానీ ఆరాధించడం రావాలి. ఒక్క 2 గంటలు మనసు పెట్టి ఆరాధిస్తే నీ జీవితం తారుమారు అవుతుంది, నీ బ్రతుకు మారుతుంది. ఒక్కసారి ఇంతవరకు మనం ఆ రీతిగా చేయలేదు, ఇక మీదటైనా ప్రభువా నేను ఆ రీతిగా చేస్తానయ్యా, నా జీవితాన్ని మార్చయ్యా, నా జీవితం నీ చేతిలో పెడుతున్నానయ్యా. నన్ను అందరూ త్రోసివేస్తున్నారు, కానీ నువ్వు త్రోసివేసే దేవుడు కాదు. నేను ఎంత చేసినా నన్ను హక్కును చేర్చుకునే దేవుడు కదా. తప్పుపైన కుమారుడు ఏం చేస్తాడు? బుద్ధి తెచ్చుకుని తండ్రి దగ్గర. తండ్రి ఏమైనా వదిలేస్తాడా? చెప్పండి. తండ్రి ఏం చేశాడు? హక్కును చేర్చుకున్నాడు. అప్పుడు పెద్ద కుమారుడికి ఏమనిపించింది? బాధ అనిపించింది. ఎప్పుడు నేను తండ్రి దగ్గర ఉన్నానే, నన్ను ఎప్పుడైనా కౌగిలించుకున్నాడా? నాకు ఎప్పుడైనా ముద్దు పెట్టాడా? నా కొరకు ఎప్పుడైనా ఉంగరం చేయించాడా అని ఎవరికి వచ్చిందండి బాధ? పెద్ద కుమారునికి వచ్చింది. కానీ తప్పిపోయిన వాళ్ళని కూడా దేవుడు ఏం చేస్తాడండి? హక్కుని చేర్చుకుంటాడు. ఎంత మనం ఆయన హింసించినా, ఎంత విసిగించినా ఆయన్ను అంత ప్రేమమయుడండి. ఆయన ఎంతో ప్రేమమయుడు. నిజంగా మనం ఎంత విసిగిస్తున్నామో మన బ్రతుకుల్లో, మన జీవితంలో ఆయన్ని చాలా విసిగిస్తున్నాం. ఆయనకి ఇష్టం లేని కార్యాలు చేస్తూ, ఆయనకి ఇష్టం లేని పనులు మనం చేస్తూ ఆయన చాలా దుఃఖపెడుతున్నాం. అయినప్పటికీ ఆయన ఏం చేస్తున్నాడండి? ఆయన మనల్ని హక్కుని చేర్చుకుంటున్నాడు. ప్రతి క్షణము మనల్ని ఆయన హక్కుని చేర్చుకొని మనల్ని క్షమించి నడిపిస్తున్నాడండి. అంత ప్రేమమయిని కలిగి ఉన్నాం కాబట్టి మనసారా ఆరాధించడం నేర్చుకోవాలి. ఏం చేయాలి? మనసారా ఆరాధించడం నేర్చుకోవాలి. ఎవరమైతే మనసారా ఆయన్ని సేవిస్తామో హృదయంలో ఒక నెమ్మది, తెలియన గొప్ప కృప ఉంటుంది మనకు. ఎందుకంటే ఈ లోకంలో ఎంత ప్రయాసపడినా వ్యర్థమే కదా. ఒకటి వస్తే ఒకటి రాదు. కానీ ఆదివారం మీరు దేవుని సన్నిధిలో మనస్ఫూర్తిగా 2 గంటలు 3 గంటలు దేవుని ఆరాధించండి, సమస్తమును మీకు అనుగ్రహింపబడతాయి. దేవునికి మహిమ కలుగును గాక. అందుకే అంటున్నాడు, నేను పరిశుద్ధ ఆలయం ఆశతో నీ తట్టు కనిపెట్టుచున్నాను. నీళ్ళు లేక ఎండి ఉన్న దేశమందు నా ప్రాణము నీ కొరకు తృష్ణగొనుచున్నది. నీ మీద ఆశ చేత నిన్ను చూడవలన నా శరీరము కృషించబ్బా. దావీదు శరీరం ఏమవుతుందంట? కృషించుచున్నదంట ఆయన్ని చూడాలని. మనకైతే ఏమనిపిస్తుంది? 1 గంట లేట్ అయితే ఏమనిపిస్తుందండి? ఈ మోకాళ్ళు ఆ మోకాళ్ళు మన శరీరం. దావీదు శరీరం అయితే ఆయన్ని చూడాలని ఆయన శరీరం ఏమవుతుందంట? కృషించుచున్నది. ఆయన్ని చూడాలి, ఆశ ఉండాలి, ప్రభు పట్ల ఆశ ఉండాలి. ఎనలేని ఆశ మన హృదయంలో పెంచుకోవాలి ప్రభు పట్ల. ఆ ఆశ ఉన్నప్పుడే హృదయపూర్వకంగా ఆయన్ని ఏం చేయగలుగుతామో? ఆరాధించుకోగలం. అందుకే మొదటి దినవృత్తాంతాల గ్రంథంలో ఒక మాట ఉంటుంది చూడండి. మొదటి దినవృత్తాంతాల గ్రంథము వాక్యాన్ని అర్థం చేసుకోండి. 28వ అధ్యాయము 9వ వచనం చదవండి.
సొలొమోనా నా కుమారుడా, నీ తండ్రి యొక్క దేవుడైన యెహోవా అందరి హృదయములను పరిశోధించువాడు, ఆలోచనలన్నిటినీ సంకల్పములన్నిటినీ ఎరిగిన వాడై ఉన్నాడు. నీవు ఆయన తెలుసుకుని హృదయపూర్వకంగాను మనఃపూర్వకంగాను ఆయన్ని సేవించు. ఆయన్ని వెతికిన ఎడల ఆయన నీకు ప్రత్యక్షమగును. నీవు ఆయన్ని విసర్జించిన ఎడల ఆయన నిన్ను నిత్యముగా త్రోసివేయును. చాలండి. ఇక్కడ ఒక మంచి మాట దేవుడు మనకు సెలవిస్తాడు. సొలొమోనా నా కుమారుడా. దావీదు సొలొమోనుతో, తన కుమారుడైన సొలొమోనుతో మాట్లాడుతాడు. ఏమని మాట్లాడుతున్నాడు? సొలొమోనా నా కుమారుడా, నీ తండ్రి యొక్క దేవుడైన యెహోవా అందరి హృదయాలు పరిశోధించేవాడు. ఎవరి హృదయాలండి? అందరి హృదయాలు. ఇక్కడ ఉన్న కూర్చున్న వాళ్ళు కొందరు హృదయాలే పరిశోధించేవాడా? అందరి హృదయం. ఇక్కడ ఉన్నవారే కాదు, ప్రపంచంలో ఉన్న మానవుల అందరి హృదయముని ఏం చేస్తున్నాడు? ఆయన పరిశోధిస్తున్నాడు. నువ్వు ఎక్కడికి వెళ్ళినా, నువ్వు ఏ మారుమూలలోనికి వెళ్ళినా ఆయన ఏం చేస్తున్నాడండి? హృదయాన్ని పరిశోధి. మనం ఏదైనా చేస్తే ఏమనుకుంటాం? ఎవరు చూడట్లేదు అనుకుంటున్నాం. కానీ ఎవరు చూస్తారండి? ఏ మారుమూలకి వెళ్ళినా ఎవరు చూస్తారు? మన దేవుడు చూస్తున్నాడు. అందరి హృదయాలు పరిశోధి. ఇప్పుడు మన అందరి హృదయాలు ఎవరికి తెలుసు? నా హృదయంలో, ఈ క్షణంలో నా హృదయంలో ఏముందో ఎవరికి తెలుసు? ఆయనకు తెలుసు. అందుకే మన హృదయము ఏం చేయాలి? ఆరాధికులుగా మనం మారాలి. ఆయన ఆరాధన చేసే వాళ్ళని ఏం చేస్తారంటే ఆయన లక్ష్య పెడతారు. ఏం చేస్తారండి? లక్ష్య పెడతారు. అందుకే ఆయన సన్నిధిలో నిర్లక్ష్యముగా ఉండకూడదు. ఆయన లక్ష్య పెట్టే దేవుడు. ప్రతిదీ లక్ష్య పెడతాడు. నువ్వు ఏ చిన్న పని చేసినా లక్ష్య పెడతాడు. మనం మనసు పెట్టి దైవ సేవకులకి ఏదైనా చిన్న పని చేస్తామనుకోండి, ఏం చేస్తాడు దేవుడు? దేవుడు మనసు పెడతాడు. దైవ సేవకుడు మనసు పెట్టకపోయినా ఎవరు పెడతారండి? దేవుడు మనసు పెడతాడు. దేవుడు మనసు పెట్టి దాని ప్రతిఫలాన్ని మనకు నూరెంతలుగా ఇస్తాడు. దేవునికి మహిమ కలుగును. దేవుని సంఘములో నువ్వు ఏ చిన్న పని చేసినా, అక్కడ చెప్పులు సరిగ్గా లేవని నువ్వు చెప్పులు సరి చేసావనుకో, దేవుడు ఏం చేస్తాడండి? దానికి మనసు పెట్టాడు ఆయన. నువ్వు చేసిన పనికి ఆయన ఏం చేస్తాడండి? మనసు పెట్టాడు. ఆయన ప్రతి విషయంలో మనసు పెడతాడు. అందుకే దావీదు తన కొడుకుతో, ఆయన సొలొమోను మహారాజుతో అంటున్నాడు, నా కుమారుడా, నీ తండ్రి యొక్క దేవుడని యెహోవా అందరి హృదయాలు పరిశోధించేవాడు. ఏంటండి? అందరి హృదయాలను ఆయన ఏం చేస్తాడు? పరిశోధించేవాడు. ఆలోచనలన్నిటినీ సంకల్పములన్నిటినీ ఎరిగిన వాడే ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును. ఏమి ఎరిగినవాడండి? సంకల్పములు ఎరిగినవాడు, ఆలోచనలు ఎరిగినవాడు. మనం అందుకే మనం జ్ఞానయుక్తంగా మనం ఆలోచించాలి. ఏదైనా ఆలోచించినప్పుడు ఆయన ఏం చేస్తాడంట? ఆయన తీరుస్తాడంట. న్యాయయుక్తముగా మనం ఆలోచించాలి. ఆలోచించినప్పుడు ఆయన తీరుస్తాడు. అందరి హృదయాలు ఎరుగిన దేవుడు అంటున్నాడు. నీవు ఆయన్ని తెలుసుకొని హృదయపూర్వకంగా మనఃపూర్వకంగా ఆయన ఏం సేవించాలి? దావీదు చెప్తున్నాడు. తన అనుభవాన్ని తన కుమారుడికి చెప్తున్నాడు. ఎలా సేవించాలండి దేవుణ్ణి? హృదయపూర్వకంగా మనఃపూర్వకంగా సేవించాలంట. హృదయపూర్వకంగా మనఃపూర్వకంగా ఆయన్ని సేవించాలంతే. ఇంకన్నీ మర్చిపోయి మనం ఏం చేయాలంటండి? ఆయన్ని సేవించాలి. ఆయన పాదాలు పట్టుకోవాలి. హృదయపూర్వకంగా మనఃపూర్వకంగా ఆయన పాదాలు పట్టుకోవాలి. అలా సేవించినప్పుడు దావీదు అనుభవపూర్వకమైన మాటలు అవి తన కుమారుడు చెప్తున్నాడు. హృదయపూర్వకంగా మనఃపూర్వకంగా ఆయన సేవించుము. ఆయన వెతికిన ఎడల ఆయన నీకు ఆయన వెతికిన ఎడల ఏమవుతాడంటండి? ఎప్పుడైనా వెతికామా మనం ఆయన్ని? ఎప్పుడైనా వెతికామా? ఒకవేళ ఇక నుంచి వెతకలేదు, ఇక మీదటైనా ఏం చేయాలండి? ఆయన వెతకాలంటే ఎక్కడికి వెళ్ళాలి? అడవిలోకి వెళ్ళాలా? లేకపోతే వేరే దేశానికి, లేకపోతే యెరూషలేము వెళ్ళాలా? ఎక్కడికి వెళ్ళాలండి వెతకాలంటే? ఆయన సన్నిధిని వెతకాలి. ఆయన సన్నిధిలోనే ఆయన్ని వెతకాలి. ఆయన ఏమవుతాడంట? ప్రత్యక్షం అవుతాడంట. ఆయన వెతికినప్పుడు ఆయన ప్రత్యక్షం అవుతాడు. అందుకే అంటున్నాడు, ఆయన్ని వెతికితే కలిగే మేలులు ఏంటంటే ఆయన ప్రత్యక్షం అవుతాడు. ఆయన ప్రత్యక్షం అయ్యాడు అనుకోండి, ఏం కలుగుతుంది? మేలు కలుగుతుంది. ఆయన ప్రత్యక్షం అయితే సమస్తము కలుగుతాయి. అందుకే ఆయన ప్రత్యక్షం అవ్వాలి. ఆయన ప్రత్యక్షం అవుతాడు. కానీ ఏం చేయాలి? మనం వెతకాలి. ఎలా వెతకాలి? హృదయపూర్వకంగా వెతకాలి. ఎలా వెతకాలండి? హృదయపూర్వకంగా మనఃపూర్వకంగా వెతకాలి. ఎలా వెతకాలి?
మనపూర్వకంగా. ఇంకా అసలు ఏ లోపము లేదు, సంపూర్ణముగా హృదయం అంతా సంపూర్ణంగా ఆయన వెతకాలి, లోపము లేకుండా వెతకాలి. మనపూర్వకంగా హృదయపూర్వకంగా ఆయన వెతికినప్పుడు ఆయన ఏమవుతానంటున్నాడు? ప్రత్యక్షం అవుతానండి. ఆయన వాగ్దానం చేసిన దేవుడు ఆయన ఎవరండి? నమ్మదగిన. ఈయన తప్పాడా మాట? ఆయన ఏం తప్పాడా? నా కుమారుని పంపిస్తాను సర్వలోక మానవ పాపముల కొరకు అన్నాడు. ఆయన పంపించాడా లేదండి? పంపించిన తర్వాత ఆయన సిలువలో మరణించాలి, ఆ కార్యం జరిగిందా లేదా? ఇలా ఎన్నెన్నో కార్యాలు జరుగుతూ వచ్చినాయి, ప్రభు సెలవిచ్చినాయి. అందుకే వెతికినప్పుడు నేను మీకు ప్రత్యక్షం అవుతానని వాగ్దానం చేసిన దేవుడు. మనం వెతికితే ఆయన ప్రత్యక్షం అవుతాడా లేదా? ఖచ్చితంగా ప్రత్యక్షం అవుతాడు. అందుకే ఆయన ఏం చేయాలంట? ఆ వెతుకులాటలో ఎలా ఉండాలండి? ఆ వెతుకులాటలో మనపూర్వకంగాను హృదయపూర్వకంగా ఏం చేయాలి? ఆయన ఏదో వెతుకుతున్నాము, లేకపోతే ఏదో ఆరాధిస్తున్నాము, ఏదో చూస్తున్నాము అంటే ఆయన దొరకడు, ప్రత్యక్షం అవ్వడు. ఆయనకు మనకు కలగాలి, ప్రత్యక్షం అవ్వాలి అంటే నిజంగా ఆ కలగాలి అంటే ఆ పని నీ దగ్గరే ఉంది, నీవే చేయాలి, దాన్ని హృదయపూర్వకంగా చేయాలి. అందుకే అంటున్నాడు ఇక్కడ, ఏమంటున్నాడంటే నువ్వు ఆయన్ని విసర్జించిన ఎడల ఆయన నిన్ను నిత్యముగా తోసివేయను. దేవుడిని ఎవరినైనా విసర్జిస్తున్నామా? దేవుడిని ఎవరైనా విసర్జిస్తున్నామా? నేను దేవుడిని ఎందుకు విసర్జిస్తానండి, నేను ఏ పాటి దానిని అంతటి వాడినని మనం అనుకుంటాం. కానీ మనం చాలాసార్లు దేవుని విసర్జిస్తూ వచ్చాం, చాలాసార్లు దేవుణ్ణి ప్రక్కన పెడుతూ వచ్చాం. దేవుని విసర్జించడం అంటే ఏంటో చెప్పనా? దేవుడు స్వయంగా దేవుడు వస్తే ఆయన విసర్జించడం. దేవుని విసర్జించడం అంటే దేవుని వాక్యాన్ని వ్యతిరేకంగా నడిచిన ప్రతి వ్యక్తి దేవుని విసర్జించినట్టే. దేవుని వాక్యానికి వ్యతిరేకంగా నడిచిన ప్రతి వ్యక్తి ఎవరిని విసర్జించినట్టండి? దేవుని విసర్జించినట్టే. అందుకే అంటున్నాడు, నన్ను విసర్జిస్తే ఏం చేస్తానంటున్నాడు? ఆయన త్రోసి వేస్తానంటున్నాడు. ఎక్కడ నుండి? ఆయన సన్నిధిలో నుండి ఏం చేస్తాడు? ఇంకా త్రోసి వేస్తే ఏం జరుగుతుంది? దాని పరిణామం ఎలా ఉంటుంది? ఒకసారి ఆలోచిద్దాం. త్రోసివేసిన వారి జీవితం, ఒక్క జీవితం మనం ఆలోచిద్దాం. త్రోసివేయబడిన వాడు ఎవరండి? దేవుని సన్నిధిలోంచి త్రోసివేయబడిన వాడు ఎవరు? తన జీవితం ఏమైంది? తనకి ఏముంది? చివరికి ఏముందండి? నిత్య నరకం ఉంది, సందేహమే లేదు. మనమైనా త్రోసివేయబడ్డామనుకోండి దేవుని సన్నిధిలోంచి, మనకు కూడా ఏముంది? సందేహం లేకుండా ఏముంది? నిత్య నరకాగ్ని కూడా. అందుకనే ఆయన సన్నిధిలో ఉండి మనం ఏం చేయబడకూడదు? త్రోసివేయబడకూడదు. ఆయన సన్నిధిలో త్రోసివేయబడకూడదు. అపవాది అలాగే త్రోసివేయబడ్డాడు. కానీ అతనికి ప్రస్తుతానికి బాగుంది, అతని ఇష్టానుసారంగా నడుస్తున్నాడు, లోకాన్ని నడిపిస్తున్నాడు. అతని నడవటమే కాదు, లోకాన్ని నడిపిస్తున్నాడు, లోకంలో ఉన్న మానవులను నడిపిస్తున్నాడు. అతని చేతిలో ఈ రాజ్యం ఉందని అనుకుని ఆనందిస్తున్నాడు. చివరికి ఏముందండి వాడికి? నిత్య నరకాగ్ని. త్రోసివేయబడిన వాడు ఎవరండి? త్రోసివేయబడిన వాడు. అందుకే మన జీవితాల్లో ఈ దుస్థితి కలగకూడదు. కాబట్టి ఏం చేయాలంటే మనం దేవుణ్ణి మనసారా ఏం చేయాలంట? దేవుణ్ణి వెతకాలి. అందుకే అంటున్నాడు ఇక్కడ, ఏమంటున్నాడు? నీవు ఆయన్ని విసర్జించిన ఆయన నిన్ను నిశ్చయముగా త్రోసివేసును. పరిశుద్ధ స్థలముగా ఉండుటకు ఒక మందిరము కట్టుటకు యెహోవా నిన్ను కోరుకున్న సంగతి మనసుకు తెచ్చుకుని ధైర్యం ఊహించి పని జరిగించుము. సొలొమోను మహారాజుతో దావీదు చెప్తున్నాడు. అలాగనే ఈరోజు మనందరితో కూడా పరిశుద్ధాత్మ దేవుడు చెప్తున్నాడు, మందిరము కట్టాలి. ఏ మందిరము కట్టాలండి? ఏ మందిరం? హృదయం అనే మందిరం. వ్యక్తిగతంగా ఎవరికి వాళ్ళం కట్టాలి. నువ్వేం చేయాలి? మనస్సుకు తెచ్చుకోవాలి. ఏం చేసుకోవాలి? మనస్సుకు నిన్ను కోరుకున్నాడు. ఏం చేశాడు? నిన్ను కోరుకున్నాడు. జీవము కలిగిన దేవుడు ఆయన మందిరము నీ హృదయంలో కట్టబడటానికి నిన్నేం చేశాడైనా? ఆయన నిన్ను కోరుకున్నాడు. అందుకే నువ్వేం తెచ్చుకోవాలి? మనస్సుకు తెచ్చుకుని ధైర్యం వహించి ఏం జరిగించాలండి? పని జరిగించాలి. ఏ పని జరిగించాలి? ఏ పని జరిగించాలి? లేదు 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 ఏ పని జరిగించాలంటే ఆరాధించడం జరిగించాలి. ఏం జరిగించాలండి? ఆయన్ని ఆరాధించడం. నువ్వు మందిరం కట్టిన తర్వాత అందులో ఏం చేయాలి కదా? అందుకే ఆరాధించడం చేయాలి. ఎలా చేయాలి దాన్ని? హృదయపూర్వకంగా, మనపూర్వకంగా. దేవుని విడిచిపెట్టకుండా ఈ కార్యము చేయాలి. నీ హృదయం అనే మందిరం కట్టబడిన తర్వాత నువ్వేం చేయాలి? ఆరాధించాలి. పని జరిగించు. ఏ పని? ఆరాధించే పని. జరిగిస్తున్నామా? ఎవరికి వాడమే చెప్పు. జరిగిస్తున్నామా? ఇంకేం జరిగించట్లేదా? జరిగించాలి. జరిగించకపోతే ఎక్కడికి వెళ్ళలేమండి? త్రోసివేయబడతాం. దేవుని రాజ్యంలోనికి వెళ్ళాం. దేవుని వెతకటం అంటే సామాన్యమైన విషయం కాదు.
దేవుని వెతకాలి. దేవుని వెతుకు వారికి కలుగు మేలులు అనేకమైనవి. అందుకే కీర్తనాకారుడు ఇంకొక మాట ఉంటుంది, చూద్దాం చూడండి. కీర్తనాకారుడు 105వ కీర్తన 105వ కీర్తన 3వ వచనం చూడండి. ఆయన పరిశుద్ధ నామమును బట్టి అతిశయించుడి. యెహోవాను వెతుకువారు హృదయమందు సంతోషము కలుగును గాక. ఆమేన్, ఆమేన్. ఒకసారి మాట అందరం చదువుతాం కలిసి. ఆయన పరిశుద్ధ నామమును బట్టి అతిశయించుడి. యెహోవాను వెతుకువారు హృదయమందు సంతోషముందురుగాక. ఈ సంవత్సరం వచ్చే సంవత్సరం దేవుడు అంతా మన హృదయంలో ఏం కలిగించాలి? ఏమున్నా లేకపోయినా ఏముంటే సరిపోతుందండి? హృదయం సంతోషంగా. అన్నీ ఉండి హృదయం సంతోషం లేకపోతే ఏం చేసుకోగలుగుతామండి? ఏం చేయగలుగుతాము? అందరూ ఉండి సంతోషం లేకపోతే ఏముంటుందండి కదా? అందుకే ఏముండాలి? హృదయం అంతా సంతోషం ఉంది. ఆ హృదయం సంతోషంగా ఉండాలి అంటే ఆయన పరిశుద్ధ నామమును బట్టి ఏం చేయాలంట? అతిశయించాలంట. ఏం చేయాలి? మనం దేన్ని బట్టి అతిశయిస్తున్నాము? ఈ లోకంలో దేన్ని బట్టి అతిశయిస్తున్నామండి? దేన్ని బట్టి? కొంతమంది అందాన్ని బట్టి అతిశయిస్తారు, కొంతమంది వారికి ఉన్న చదువును బట్టి, వారికి ఉన్న సామర్థ్యతను బట్టి, వారికి ఉన్న తలాంతులు బట్టి, ఇలా రకరకాలను బట్టి ఏం చేస్తున్నారు? అతిశయం. కానీ దేనిని బట్టి అతిశయించడానికి వీలు లేదు. తలాంతులు బట్టి కూడా అతిశయించడానికి వీలు లేదు. తలాంతులు బట్టి అతిశయించామంటే పడిపోతాము. దేన్ని బట్టి అతిశయించాలంటండి? ఆయన నామమును బట్టి, క్రీస్తు నామమును బట్టి మనం అతిశయించాలి. ఏది కలిగినా మనకు ఎవరిని బట్టి కలుగుతుందండి? క్రీస్తు నామమును బట్టే కలుగుతుంది. దాన్ని బట్టే మనం అతిశయించాలి. అతిశయించినప్పుడు యెహోవాను వెతుకువారు హృదయమందు సంతోషం. యెహోవాని ఏం చేయాలంటండి? యెహోవాని ఏం చేయాలి? వెతకాలి. ఆయన్ని వెతకాలి. ఆయన్ని వెతికితే ఏం కలుగుతుంది? సంతోషం కలుగుతుంది, మేలు కలుగుతుంది కదా. ఆయన్ని వెతికితే ఏం కలుగుతుంది? మేలు కలుగుతుంది. ఏం మేలు కలుగుతుంది? సంతోషం అనే మేలు కలుగుతుంది. అలాగనే ఇంకొక వచనం చూద్దాం చూడండి. 2వ దినవృత్తాంతాల గ్రంథము 7వ అధ్యాయము 14వ వచనం చూడండి. నా పేరు పెట్టబడిన నా జనులు తమ్మును తాము తగ్గించుకొని ప్రార్థన చేసి నన్ను వెతికిన ఎడల తమ చెడు మార్గములను విడిచిన ఎడల ఆకాశము నుండి నేను వారి ప్రార్థన విని వారి పాపములు క్షమించి వారి దేశమును స్వస్థపరిచెదను. ఈ స్థలమందు చేయబడు ప్రార్థన మీద నా కనుదృష్టి నిలిచెను, నా చెవులు దాన్ని ఆలకించెను. నా పేరు ఈ మందిరమునకు నిత్యము ఉండునట్లుగా నేను దాన్ని కోరుకుని పరిశుద్ధ పరిచితిని. నా దృష్టియు నా మనసును నిత్యము దాని మీద నుండును. చాలండి. దేవునికి మహిమ కలుగును గాక. ఆయన అంటున్నాడు, నా పేరు పెట్టబడిన నా జనులు. ఎవరండి? మనం ఎవరిమి? ఆయన జనులు. ఆయన జనులమైన మనము ఏం చేయమంటున్నాడంటే, నా పేరు పెట్టబడిన నా జనులు తమ్మును తాము తగ్గించుకొని ఏం చేయాలి? తమ్మును తాము తగ్గించుకోవాలి. ఏం చేయాలంటే తగ్గించుకోవాలి. మనం తగ్గించుకోవాలి. ఎక్కడ తగ్గించుకోవాలండి? దేవుని సన్నిధిలో ఖచ్చితంగా తగ్గించుకోవాలి. తమ్మును తాము తగ్గించుకుని వినయ మనసుతో విధేయతతో ఏం చేయాలి? ఆయన్ను ఆరాధించాలి. ఇంకా ఆయన మాటే తప్ప మన స్వనీతి నెరవేరటానికి అసలు వీలు లేదు. ఎవరి మాట నెరవేరాలి? దేవుని మాట. ఎందుకంటే సర్వ సృష్టికర్త ఆయన మాటతో సృష్టిని చేసిన బలమైన దేవుడు. ఆయన మాట తప్ప ఇంకా మన స్వనీతిని నెరవేర్చబడటానికి లేదు. మనం ఏమవ్వాలి? తమ్మును తాము తగ్గించుకుని, ఇక్కడ అంటున్నాడు, తమ్మును తాము తగ్గించుకుని ప్రార్థన చేసి నన్ను వెతికిన ఎడల తమ చెడు మార్గములు
ప్రార్థన చేసి నన్ను వెతికి తమ చెడు మార్గములు విడిచిన యెడల ఆకాశం నుండి నేను వారి ప్రార్థనలు వింటాను. ఆయన ఎక్కడి నుంచి వింటాడంటండి? ఆకాశం నుండి వింటాడంట. ఇక్కడ చేసిన ప్రార్థన ప్రక్కకి వినిపించదు, కానీ ఎవరికి వినిపిస్తుందండి? ఆకాశంలో, మహాకాశంలో ఉన్న సమీపరాని తేజస్సులో ఉన్న దేవాతి దేవునికి నీ ప్రార్థన వినబడుతుంది. ఎక్కడండి? ఎప్పుడు చేసిన ప్రార్థన? హృదయంలో నువ్వు తాము తగ్గించుకున్నప్పుడు, నీ హృదయంలో తగ్గించుకుని నువ్వు ప్రార్థన చేసినప్పుడు ఆ ప్రార్థన ఎక్కడికి వెళ్తుందంట? రాజ దర్బారులో వినిపిస్తుంది, దేవుని సన్నిధిలోనికి వినిపిస్తుంది. మనం ఏం చేయాలంటండి? తగ్గించుకుని ప్రార్థన చేయాలి. అంతేకాదు చెడు మార్గంలో విడిచిన యెడల ఏం చేయాలంట? చెడు మార్గంలో విడిచిన యెడల ఆకాశము నుండి నేను వారి ప్రార్థనలు వింటాను. దేవుడే సెలవిస్తున్నాడు, నేను వారి ప్రార్థనలు వింటాను. నేను వారి ప్రార్థనలు విని వారి పాపములు క్షమించి, ఆయన మంచి మాట సెలవిస్తున్నాడు. మనల్ని ఏం చేస్తానంటున్నాడు? మన పాపములు క్షమిస్తానన్నాడు. మన దేశంలో ఏం చేస్తానంటున్నాడు? దేశము అంటే హృదయము. ఏంటండి? హృదయాన్ని ఏం చేస్తానంటున్నాడు? ఆయన స్వస్థపరుస్తానంటున్నాడు. హృదయాన్ని స్వస్థపరచెదను. ఈ స్థలం ఎక్కడ ఈ స్థలం అందట ఎక్కడ హృదయం అనే స్థలం. హృదయాన్ని స్వస్థపరుస్తాడు, పరిశుద్ధపరుస్తాడు, నిర్మలంగా ఉంచుతాడు. ఆ స్థలంలో నుండి నీవు ప్రార్థించినప్పుడు ఏం చేస్తున్నాడు? ఈ స్థలమందు చేయు ప్రార్థనలు నా కనుదృష్టి నిలుపుతాడు. ఆయన ఏం చేస్తానంటున్నాడండి? కనుదృష్టి నిలుపుతానంటున్నాడు. అంటే ఎల్లప్పుడూ ఏం చేస్తాడు? నీ హృదయంలో ఉన్న ప్రార్థనా ధూపాన్ని ఆయన ఎప్పుడు కూడా వింటాడు, చూస్తాడు, ఆలకిస్తాడు. అప్పుడు ఆయన చూస్తే నీకు ఏం కలుగుతుంది? క్షేమము కలుగుతుంది. ఒక మాట చెప్పనేయండి. ఒక కోడి ఉంది, కోడికి పిల్లలు పుట్టిన తర్వాత పిల్లలన్నీ ఎవరి వెనకాల ఉండాలి? తల్లి వెనకాల ఉండాలి కదా. తల్లి వెనకాల లేకుండా కొంచెం ఏదో గంతులేద్దామని అటు ఇటు తిరిగింది అనుకోండి, ఏదో ఒక పిల్ల, ఏమవుతుంది? కాకో, కుక్కో, నక్కో వచ్చి ఏం చేస్తుందండి? ఆ తిరిగిన దాన్ని ఏం చేస్తుంది? కోళ్ళు పెంచే వాళ్ళకి బాగా అనుభవంగా ఉంటుంది కదా, పట్టుకెళ్ళిపోతుంది. అదే తల్లితో గుంపులో ఉన్నప్పుడు పట్టుకెళ్ళడానికి అవకాశం ఉంటుందా? ఉండదు. ఎక్కడికి వెళ్తుంది? అది పక్కకు వెళ్ళినప్పుడు అది ఏమైపోతుంది ఇంకా. అందుకనే తల్లి దగ్గర, కోడి దగ్గరే తల్లి దగ్గర బిడ్డలు ఎలాగ ఉండాలో అలాగనే సంఘములోనే ఉండాలి. ఎలా ఉండాలి? తల్లి అనే సంఘములోనే ఉండాలి. ఉండినప్పుడు తల్లి దగ్గర, సంఘం అనే తల్లి వేడిని పుట్టిస్తుంది. ఏం పుట్టిస్తుందండి? ఆ వేడిలో ఎదుగుతూ పెద్దదయ్యాక తను సంరక్షించుకోగలుగుతుంది. అలాగే విడిగా బయట ఉంటే ఏమెత్తుకెళ్తుంది? గెద్దో ఏదోటి పెట్టి. అలాగే విడిగా బయట మనం ఉన్నాం, సంఘంలో లేకుండా బయట ఉన్నాం అనుకోండి, ఎవరు ఎత్తుకెళ్తారు? అపవాదం ఎత్తుకెళ్తాడు. ఏం ఎత్తుకెళ్తాడండి? మనిషిని పట్టుకెళ్ళిపోడు. ఏం పట్టుకెళ్తాడు? హృదయాన్ని అలా పట్టుకెళ్ళిపోతాడు. పట్టుకెళ్ళిపోయిన తర్వాత ఇంకా మనం స్వాధీనంలో ఉండం. మనం ఏం చేస్తున్నామో తెలియదు, తప్పు ఒప్పులు తెలియవు, మంచి చెడు తెలియదు, వివేచన తెలియదు. ఎవరి స్వాధీనంలో ఉంటుంది? ఆ హృదయము అపవాది స్వాధీనంలో ఉంటుంది. అందుకే ఆడి చేతిలో ఉంటాం. అందుకే ఎక్కడికి ఏం వదిలి వెళ్ళకూడదండి? తల్లిని వదిలి వెళ్ళకూడదు. ఆ వేడిలో, ఆ వెట్టలో మనం ఉండాలి. పరిశుద్ధాత్మ వెట్టలో మనం ఉన్నప్పుడు మనం చక్కగా వెదిగి పెద్దవాళ్ళం అయిన తర్వాత మనము కాపాడుకునే కృప దేవుడు అనుగ్రహిస్తాడు. అందుకే ఇక్కడ అంటున్నాడు, ఏమంటున్నాడంటే, నేను ఈ స్థలమందు చేయబడిన ప్రార్థనలను నా కనుదృష్టి నిలుచును, నా చెవులు దాన్ని ఆలకించును, నా పేరు ఈ మందిరమునకు నిత్యము ఉండినట్లుగా నేను దాన్ని కోరుకుని పరిశుద్ధ పరిచితిని. నా దృష్టియు నా మనస్సును నిత్యము దాన్ని నేను కోరుకుని ఏం చేస్తున్నాడండి? నా హృదయాన్ని ఆయన కోరుకున్నాడు. ఏం కోరుకున్నాడండి? నా హృదయాన్ని, మీ హృదయాన్ని ఆయన కోరుకున్నాడు. మనల్ని కోరుకునే ఒక ప్రియుడున్నాడని మనం ఎల్లప్పుడు ఏం చేయాలండి? మనల్ని ఎవరైనా ప్రేమిస్తున్నారంటే అంత సంతోషం ఉంటుంది చెప్పండి కదా. ప్రత్యేకంగా మనల్ని ప్రేమిస్తున్నారు అని మనకు తెలిసిందనుకోండి, ఏముంటుందండి? సంతోషమే కాదు, మన మనసు ఎవరి మీద ఉంటుంది కదా. మనల్ని ప్రేమిస్తున్నారు. తండ్రి ప్రేమిస్తే తండ్రి ప్రేమ మీదే మన మనసు ఉంటుంది. తల్లి ప్రేమిస్తే మన తల్లి, నా తల్లి ఇలా ప్రేమిస్తుందా, నా సోదరుడు ఇలా ప్రేమిస్తున్నాడా, నా బంధువు ఇలా ప్రేమిస్తున్నాడని మన మనసు ఎక్కడ ఉంటుందండి? అందుకే మనల్ని ఎవరు ప్రేమిస్తున్నాడు? ఈ ప్రేమలన్నీ ఏంటి? అశాశ్వతం కదా. ఈ ప్రేమలు ఎన్నాళ్ళు ఉంటాయి? కొంతవరకు. ఇక్కడ ఉన్నంత కాలం కూడా ఉండవు.
ఉండవు. కొందరు ప్రేమించిన ఎంతవరకు అండి ఉంటే 1 సంవత్సరం, 2 సంవత్సరాలు, 3 సంవత్సరాలు. ఒక్కొక్క ప్రేమ విచిత్రం. ఒక వారం రోజులే ఉండొచ్చు కదా, అవునా? లేకపోతే ఏదైనా మేలు జరిగినప్పుడు వాళ్ళతో ఒక ప్రేమ కదా, ఒక్కొక్క రోజు. కొన్ని ఇలాంటి ఎన్నో ప్రతి వ్యక్తి ఎదుర్కొంటాము. కానీ శాశ్వతమైన ప్రేమ, మనకు ఒక ప్రేమ ఉంది, మనకు ఒక ప్రియుడు ఉన్నాడు. ఎవరండి ఆయన? ప్రభువైన యేసుక్రీస్తు. ఆ ప్రేమ మరువలేనిది, మారనిది, విడువనిది, ఎడబాయినిది. ఆ ప్రేమను కలిగి ఉన్నాం కాబట్టి మనం ఏం చేయాలంటే, ఆయన అంటున్నాడు, నా కన్ను దృష్టియు నా మనస్సు నేను నిలుపుతానని చెప్తూ, నా పేరుపై మందిరమునకు నిత్యము ఉండినట్లుగా నేను దాన్ని కోరుకున్నాను. కోరుకునే ప్రియుడు మనకు ఆయన ఉన్నాడు కాబట్టి మనం ఎల్లప్పుడూ మనల్ని కోరుకునే వాళ్ళు ఉంటే మనం సంతోషంగా ఉంటామని చెప్పారు. ఇప్పుడు మనల్ని కోరుకుంటున్నాడు. మనం ఇప్పుడు ఏమై ఉండాలి? ఎల్లప్పుడూ మనం ఏమై ఉండాలి? సంతోషం. నా ప్రియుడే నన్ను చూసుకుంటాడు, నా ప్రియుడే నన్ను మోస్తాడు, నా ప్రియుడే నా భారాన్ని తీస్తాడు అని మనకు ఒక నిరీక్షణ ఉండాలి. ఏముండాలండి? ఒక నిరీక్షణ ఉండాలి. మనకు ఒక ప్రియుడు ఉన్నాడు, మన కోరికలు తీరుస్తాడు, మన ఇష్టాలు నెరవేరుస్తాడు. న్యాయయుక్తమైన ఇష్టాలను ఆయన ఏం చేస్తాడంటే నెరవేరుస్తూ ఉంటాడు. అందుకే ఇక్కడ అంటున్నాడు ఆయన, నేను కోరుకున్న పరిశుద్ధ స్థలం, నా దృష్టియు నా మనసును నిత్యము దాని మీద. ఎప్పుడంటండి? నిత్యము దాని మీద. నిత్యము అంట. ఇంక క్షణం మాత్రము కూడా ఎడబాపు లేకుండా నిత్యము మన మీద ఆయన మనసు ఉంటుందంట. నువ్వు పడుకుని నీ మనసు లేకపోవచ్చు, కానీ ఆయన నీ మీద దృష్టి నిలుపుతున్నాడు, ఆయన నీ మీద మనసు నిలుపుతున్నాడు. అందుకే మనం రాత్రికి పడుకుని ఉదయాన్ని లేవగలుగుతున్నాం. ఎవరి దృష్టి ఉందండి మన మీద? దేవుని దృష్టి ఉంది కదా. ఎన్ని సంవత్సరాలు వెళ్ళలేదండి? ఎన్ని సంవత్సరాలు వెళ్ళలేదు? 60, 70, 50, 40, 30 సంవత్సరాలు ఇలా దొర్లుతూ ఉంటున్నాయే. ఇంకా మనం తెల్లారి చూస్తున్నామంటే అది ఎవరి కృప అండి? దేవుని ఉచితమైన కృప. అందుకే మనం ఏమై ఉండాలండి? దేవుని వెతికే వారంగా ఉండాలి. ఎలా ఉండాలండి? దేవుని. ఇంకొక 2 మాటలు ఉన్నాయి, స్పీడ్గా చూసుకుని ముగించుకుందాం. హెబ్రీ రాసిన పత్రిక. దేవుని వెతికితే ఇంతవరకు మనం చూసిన మొదటిగా మత్తయి సువార్తలో చూసిన అన్నీ అనుగ్రహింపబడతాయని దేవుడు సెలవిచ్చాడు. కీర్తనాకారుడిలో ప్రాణము తెప్పరిల్లుతుందని చెప్పాడు. అలాగే 3వదిగా ఆయన ప్రత్యక్షమవుతాడని చెప్పాడు. ఆయన ఏం చెప్తాడంటే ప్రత్యక్షమవుతాడు. హృదయమందు సంతోషం కలుగుతుందని ఆయన మాట్లాడాడు. వారి ప్రార్థన విని ప్రత్యుత్తరం ఇస్తానని దేవుడు సెలవిస్తూ వచ్చాడు. అలాగే హెబ్రీ రాసిన పత్రికలో హెబ్రీ రాసిన పత్రిక 11వ అధ్యాయము 6వ వచనం చూడండి. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యము. దేవుని యొద్దకు వచ్చువాడు ఆయన ఉన్నాడనియు తన్ను వెదుకు వారికి ఫలము దయచేయువాడని నమ్మవలెను కదా. ఈ మాట హృదయంలో పెట్టుకుందామా? దేవునికి మహిమ కలుగును కాక. ఎలాగంటండి? విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యం. మనలో విశ్వాసం లేదనుకోండి, దేవునికి ఇష్టం కావంట. ఏం కాము? ఆయనకి ఇష్టము ఉండాలంటే, మనం ఆయనకి ఇష్టం పుట్టించాలంటే మనలో ఏముండాలండి? విశ్వాసం ఉండాలి. విశ్వాసం ఉండాలి. మంచి విశ్వాసం మనలో ఉండాలి. అందుకే విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యము. దేవుని యొద్దకు వచ్చేవాడు ఆయన ఉన్నాడనియు తన్ను వెదుకు వారికి ఫలము దయచేయవాడని నమ్మవలెను కదా. ఇప్పుడు దేవుని యొద్దకు వచ్చేవారు ఎలా రావాలండి? ఆయన ఉన్నాడని రావాలి. ఎలా రావాలి? ఆయన ఉన్నాడు. మనం ప్రతి వారం వస్తున్నాం కదా. ఎందుకు వస్తున్నాము? నేనైతే ఆయన ఉన్నారు ఇక్కడ అని వస్తున్నాను. మనం అందరం ఎలా వస్తున్నాము? వస్తున్నారా? ఖచ్చితంగా అలాగే వస్తున్నారా? ఆయన ఖచ్చితంగా ఇక్కడ ఉన్నాడు. ఆయన ఉన్నారని నమ్మకంతో రావాలి. ఊరికేనా సమయం అంతా వ్యర్థం చేసుకుని ఎందుకు వస్తున్నాం ఇక్కడికి? ఇంత ప్రయాసతో ఎందుకు వస్తున్నాం? ఆయన ఉన్నాడు. ఆయన ఉన్నాడని విశ్వాసంతో రావాలి. ఆయన ఉన్నాడనియు తన్ను వెతుకు వారికి ఫలము దయచేయవాడని నమ్మవల్లి కదా. ఆయన వెతుకు వారికి ఏం దయచేస్తాడంట? ఏ ఫలం దయచేస్తాడండి? అన్ని ఫలాలు ఇస్తాడని. ఏది కావాలో అదంతా ఇస్తాడని. ఫలము దయచేస్తాడు. ఎప్పుడైతే ఆయన సన్నిధిలో ఆయన ఉన్నాడని నువ్వు వచ్చావు, హృదయపూర్వకంగా ఆయన వేడుకున్నావో, అప్పుడు నీకేం చేస్తాడు? ఫలాలు దయచేస్తాడు. ఈ వారం కావలసిన దేవుని కృపంతా నీకు పంపిస్తాడు. ఆయన ఉన్నాడని మనం రావాలి. ఆయన ఉన్నాడని రావాలి. ఇక్కడ ఆయనే ఉన్నాడు. ఆయన ఉన్నాడని భయభక్తులతో మనం ఆయన్ని ఏం చేయాలంటండి? సేవించాలంట. అలాగే కీర్తనాకారుల్లో కూడా ఇంకొక మాసం వెళ్తాం చూడండి. 34వ అధ్యాయము 34వ అధ్యాయము
10వ వచనం చూడండి. సింహం పిల్లలు లేమి కలవై ఆకలిగొనెను, యెహోవాను ఆశ్రయించు వారికి ఏ మేలు కొదవై ఉండదు. దేవునికి మహిమ కలుగును గాక. ఎవరైతే దేవునికి స్తోత్రం చెప్పారో వారి జీవితంలో ఏ మేలు కొదవ ఉండదు. మీరంటున్నారు సింహం పిల్లైనను లేమి కలిగి ఆకలి. సింహం పిల్ల, అడవిలో సింహం తెలుసు కదండి. అడవిలోకి సింహం, దానికి ఏమైనా ఆహారం కొదవా? దానికి ఆకలేసింది అనుకోండి, ఏం చేస్తుంది? ఫ్రెష్గా తింటుంది, అప్పటికప్పుడు వేసుకుంటుంది, వేట తింటుంది, పక్కన పెట్టుకోదు మనలాగా కదా. ఇస్రాయేల్ ప్రజల వల్లే పోజేసుకోదు. ఏం చేస్తుందండి? అందుకే నిలవే తినకూడదు అంటారు. ఏం తినకూడదు? బ్రతకాలి అంటే, సింహంలా ఉండాలంటే నిలవే తినకూడదు కదా, ఫ్రెష్గా తినాలి, వేడిగా తినాలి. అందుకే ఇక్కడ అంటున్నాడు సింహం పిల్లైనను లేమి కలుగునేమో. సింహం పిల్లైనా లేమి కలుగుతుందేమో, అదైనా ఆకలితో ఉంటుందేమో, దానికైనా ఉండదేమో ఆహారము. కానీ యెహోవాను ఆశ్రయించు వారికి ఏమి, దేవునికి మహిమ. ఒకసారి చప్పట్లు కొట్టి దేవుని మహిమపడతాము. ఆయన ఆశ్రయించు వారికి ఏం కలగదంటండి? ఏ మేలు కలదు. యెహోవాను ఆశ్రయించు వారికి మన జీవితంలో ఏ మేలు కొదవన్నదంట. అందుకే ఏం చేయాలంటండి? ఆయన్ను ఆశ్రయించాలి, ఆయన్ని వెతకాలి. ఈ రీతిగా మనం ఉన్నప్పుడు మన జీవితంలో గొప్ప కార్యాలు దేవుడు మన పక్షాన చేస్తాడు. అందుకే నూతన సంవత్సరంలో మనం ఈ సంవత్సరంలో చివరి ఆదివారం గ్రహింపు వచ్చిందండి అనుకున్నారా? ఎప్పటి నుంచి అనుకున్నారు? అయ్యా ఇదిగో మరి ఈ చివరి ఆదివారంలో నన్ను ఉంచావయ్యా అని ఒక్క మాట అయినా చెప్పగలిగామా కదా? ఎంతోమంది అనుకున్నారు, 2024లో అనుకున్నారు, ఎంతోమంది ఎన్నో తీర్మానాలు చేసుకున్నారు. నేను ప్రభువు కొరకు ఇలా బ్రతకాలి, ఇలా చేయాలని ఎంతోమంది అనుకున్నారు. కానీ వారి రాజ్యం విడిచిపెట్టి, లోకాన్ని విడిచిపెట్టి వారి యాత్ర ముగించుకున్న వారు ఎంతోమంది ఉన్నారు. కానీ మనకైతే ఆయన ఏం చేశారు? గొప్ప తరుణాన్ని, సజీవమైన కృపను ఆయన మనల్ని నడిపిస్తున్నాడు. కాబట్టి ఈ తరుణం, ఈ వారం మనకు ఆయన అనుగ్రహించారు. కాబట్టి మనం ఏం చేయాలి? మంచి తీర్మానాలతో మనము ఆయన కొరకు మనం బ్రతకాలి, మంచి తీర్మానాలతో. అయ్యా నేను నూతన ఈ సంవత్సరం ఈ ఆఖరి వారం ఉండటానికి నువ్వు కృప చూపించావయ్యా. ఒక్క చిన్న ప్రార్థన చేసుకుని ఆయన సన్నిధి మనం విడిచిపెట్టాలి కదండి. మనం విన్న వాక్యాన్ని బట్టి బలము తెచ్చుకొని ఆయన సన్నిధిని మనం ప్రార్థన చేద్దాం. అందరం మోకరిందామండి, ప్రార్థన చేద్దాం. ఈ వాక్యం దేవుడు మన హృదయాల్లో వినికుల్లో దీవించి ఆశీర్వదించిన గాక. నా యందు దేవుని యందు దయించి అందరము మోకరిద్దామా. గొప్ప భాగ్యం అండి ఈ తరుణం, శ్రేష్టమైన భాగ్యం. మోకరించగలిగిన వారందరూ మోకరించండి. ఇది నా మాటగా కాకుండా దేవుని మాటగా తీసుకుందాం. ఒకసారి ప్రభువా మనసారా అన్నీ మర్చిపోదామండి. మీ ప్రక్కనున్న వారిని, మీ ముందున్న వారిని, మీ బలహీనతలను, సమయాన్ని, టైంను అంతా మర్చిపోదాం. ప్రతిదీ మర్చిపోదాం. ఒక్క క్షణం మనసు పెట్టండి. నా ప్రియ తండ్రి, నా ప్రియ తల్లి, నా సోదరుడా, నా సోదరి, ఒక్కసారి మనసు పెట్టు. చివరి వారంలోనికి దేవుడు మనల్ని నడిపించాడు. ఎన్ని కోట్లు ఇచ్చినా కొనలేని ఆయుష్ని దేవుడు నీకు ఇచ్చాడు, నాకు ఇచ్చాడు. ఎన్ని పెట్టుకోలేము కదా. ఒక అవయవం పోతేనే ఎన్నో లక్షలు కోట్లు ఖర్చు పెట్టాలి. ప్రతి అవయవాన్ని సక్రమంగా పనిచేయించి దేవుడు క్షేమాన్ని ఇస్తున్నాడు. నువ్వు తగిన సహించగలిగిన శ్రమను మాత్రమే నీకు పెడుతూ ఆయన కృప నీకు చూపిస్తున్నాడు కదా. ఒకసారి మనసారా ఆయన సేవిద్దామా? ఒకసారి మనసారా నువ్వు హృదయపూర్వకంగా ఈ మాట పలకాలని ఆయన ఆశపడుతున్నాడు. నా పేరు పెట్టబడిన ఈ జనం నన్ను ఎలా స్తుతిస్తారో, నన్ను ఎలా ప్రార్థిస్తారని ఆయన పరలోకం నుండి వెయిట్ చేస్తున్నాడు, ఎదురు చూస్తున్నాడు. నువ్వెప్పుడూ ఆ హృదయాన్ని ఆయనకి ఇవ్వలేదు, ఆయన చేయి చాచుతున్నాడు. నువ్వెప్పుడూ ఆ రీతిగా ప్రార్థించలేదు కదా, ఎప్పుడూ ప్రార్థించలేదు. నువ్వు ఎప్పుడూ ప్రార్థించకుండా నిర్లక్ష్యంతోనే ఆయన సన్నిధిని విడిచిపెడుతూ వెళ్ళాం. అయినా మరొక సంవత్సరం ఆయన ఇస్తూనే వచ్చాడు. నువ్వెంత నిర్లక్ష్యం చేసినా మరొక సంవత్సరం ఇస్తూనే వచ్చాడు. నువ్వెంత ఆయన గాయపరిచినా మరొక సంవత్సరం ఇస్తూనే వచ్చాడు. ఆయన ఎంత ప్రేమమయుడు. ఆ ప్రేమమయుడికి మనం ఏమీ ఇవ్వలేం. ఒకసారి హృదయపూర్వకంగా దేవా నీకు వందనాలయ్యా, నన్ను బ్రతికించావయ్యా, ఈ క్షణంలో నన్ను నడిపించావయ్యా, అయ్యా నీకు వందనాలయ్యా, నీకు నేనేమి ఇవ్వగలుగుతున్నాయ్యా? నన్ను మాత్రమే కదా, నా కుటుంబాన్ని
నా బిడ్డలను ప్రభా క్షేమకరమైన జీవితాలు మాకు ఇచ్చావయ్యా. నీ కొందనాలు ప్రభాని. నీ కుటుంబ పక్షాన, నీ బిడ్డల పక్షాన, నీ బంధువులందరి పక్షాన నువ్వు ఒకసారి కృతజ్ఞత చెప్పగలవా? ఆ జీవము కలిగిన దేవునికి ఒకసారి ఎన్నో బలహీనతలు వచ్చినప్పుడు ఆ బలహీనతలని విడిపించిన వాడు ఆయనే. నీ మందులు కాదు, నీకున్న దాటులు కాదు, నీకున్న డబ్బు కాదు, ఆయన మాత్రమే విడిపించాడు. అందుకు ఒకసారి కృతజ్ఞత చెప్పగలవా? నువ్వెన్నో శ్రమల గుండా వెళ్తున్నప్పుడు మనిషి సహాయం చేశాడు అనుకుంటున్నావేమో. ఏ మనిషి నీకు సహాయం చేయలేదు, కేవలము ఆయన మాత్రమే నీకు సహాయం చేస్తూ వచ్చాడు. ఒకసారి కృతజ్ఞతాస్తుతులు చెప్పగలవా? నువ్వు కృంగిపోయిన వేళలో, నువ్వు అధైర్యపడిన వేళలో ఎవరో వచ్చి ఓదార్చారు అనుకుంటున్నావేమో. నిన్నెవ్వరూ ఓదార్చలేదు, ఆయన మాత్రమే వచ్చారు. అందుకే అయ్యా నిన్ను వెతుకుతానయ్యా, నిన్ను వెతుకుతానయ్యా, మనసారా వెతుకుతానయ్యా. మీ కుడి చేయి మీ గుండెల మీద చేయి పెట్టుకుని ఒకసారి మాట చెప్పండి. అయ్యా రానున్న దినాలను నిన్ను హృదయపూర్వకంగా నేను వెతుకుతానయ్యా. నీ రాజ్యమును, నీ నీతిని వెతుకుతానయ్యా. ఈ మధ్యాహ్న కాల సమయంలో నాతో మాట్లాడావయ్యా. నిన్ను వెతుకుతాను ప్రభా, నిన్ను వెతుకుతాను. ఈ లోకం అశాశ్వతము ప్రభా. అయ్యా ఈ రాగబంధములు అశాశ్వతము ప్రభా, అన్నీ అశాశ్వతమేనయ్యా. నువ్వు నాయన ప్రభా నిత్యుడువు ప్రభా, నువ్వు శాశ్వతమైన ఉన్న దేవుడు ప్రభా. అయ్యా నీ సన్నిధి వెతుకుతానయ్యా. తీర్మానం చేసుకుని ఇక్కడి నుండి వెళ్తామండి. వెళ్ళిపోయిన తర్వాత ఏముండదు, ఇక్కడే నువ్వు ఏది పొందుకోవాలన్నా ఇక్కడే, ఈ క్షణంలోనే నువ్వు పొందుకోగలవు. నువ్వు ఆశీర్వదింపబడాలంటే ఇక్కడే, ఈ స్థలమే. నువ్వు దీవించబడాలంటే ఈ స్థలమే. నువ్వు నెమ్మది పొందుకోవాలంటే ఈ స్థలమే. ఆయన ఇక్కడున్నాడు. ఆయన పాదాలు పట్టుకో. నీ ఎదుటికి వచ్చాడు ఆయన. ఒకసారి ఆయన పాదాలు స్పర్శగా తాకు, ఒకసారి ఆయన తాకు, ఒకసారి ఆయన నిన్ను స్పర్శిస్తాడు. ఒకసారి తాకాలి. అయ్యా నేను ప్రభా నిన్ను వెతుకుతానయ్యా, హృదయపూర్వకంగా వెతుకుతానయ్యా. అయ్యా నిన్ను వెతుకుతానయ్యా. అయ్యా ఇదిగో మరి నువ్వన్నీ అనుగ్రహింపబడతానని సెలవిచ్చావు. నిన్ను వెతికితే సమస్తం ఇస్తానని మాట ఇచ్చావయ్యా. నిన్ను వెతికితే నా ప్రాణము తెప్పరిల్లుతుందయ్యా. అయ్యా నా ప్రాణము తెప్పరిల్లుతుంది, నలిగిపోయిన నా ప్రాణము తెప్పరిల్లుతుందయ్యా. నిన్ను వెతుకుతానయ్యా. అయ్యా నిన్ను వెతుకుతానయ్యా. అయ్యా నిన్ను వెతికితే ఆయన ప్రత్యక్షమవుతాడని సెలవిచ్చావయ్యా. నిజమేనయ్యా, నిన్ను వెతికినప్పుడు నువ్వు ప్రత్యక్షమవుతావయ్యా. నువ్వు వాగ్దానం చేస్తున్న వాడు, నమ్మదగిన దేవుడు. అయ్యా నాకు ప్రత్యక్షమవుతావా? ఏ పాటి దానినయ్యా నాకు ప్రత్యక్షమవటానికి నిన్ను వెతుకుతానయ్యా. అయ్యా నీ ప్రత్యక్షత చాలయ్యా. అయ్యా నా పక్షాన నాని చిన్న ప్రార్థన చేసుకుందాం. మన మధ్యన తల్లి ప్రార్థన చేస్తారు, భారంతోనే ఉందాం. ఆ రీతిగానే ప్రార్థన చేసుకుందాం. మహామిత్రా నీ స్తోత్రాలు, మహాగరుడ నీ స్తోత్రాలు చెల్లిస్తున్నాను. మా ఆరాధనలో మీరుండి ప్రభా నాయన నీ స్తోత్రాలు ప్రభా. ఇంతవరకు పాటల ద్వారా మీరు మహిమ పొందారు. నీ వాక్యం చదవటం ఎందుకు, ప్రార్థనలు ఎందుకు, స్తుతి ఆరాధనలో అలాగే ప్రభా నాయన సాక్ష్యాల్లో కూడా మీరు మహిమ పొందారు తండ్రి. మీ స్తోత్రాలు నాయన ప్రభా. వాక్య రీతిగా మీరు మాతో మాట్లాడి ఉన్నారు తండ్రి. ముందుగా మీ నీతి రాజ్యంలో బ్రతకమని మీరు అనేక భక్తులు మా ముందు ఉంచారు తండ్రి. మీరు మాట్లాడారు తండ్రి. మీ స్తోత్రాలు. దావీదును మా ముందు ఉంచారు ప్రభు. నీ స్తోత్రాలు. ఈ స్థలం అందు చే ప్రతి ప్రార్థనలు నేను ఆలకిస్తాను, నాకు అనుదృష్టి ఇక్కడ ఉందని మీరు సెలవిచ్చారు తండ్రి. అవును ప్రభు, మీరు ఇక్కడ ఉన్నారు తండ్రి. ఈ పరిచయం నైనా తండ్రి నైనా మీరు చూస్తున్నారు తండ్రి. నీ స్తోత్రాలు ప్రభా. ఇన్ని మాటలు మా హృదయంలో నీరు కట్టి ఫలించటకు సహాయం చేసి ఈ సంవత్సరం నైనా తండ్రి నేను నీతి రాజ్యాన్ని వెతికేవారిగా మాకు కావలసినవి మేము పొందుకున్నట్లు మాకు సహాయం చేయండి. వాక్యం చెప్పిన నీ బిడ్డనే ఆశ్రయించి దీవించండి. నేను ముందుగా కుమారుని నిలబెట్టుకున్నారు నైనా సాక్ష్యం చెప్పాడు తండ్రి. ఈరోజు ప్రభా నైనా బిడ్డ జీవితంలో మీరు కార్యం చేయమని నిలబెట్టి నేను మంచి దాసుడిగా అభిషేకించి వాడుకోమని ప్రార్థన చేస్తున్నాను. నేను నూతన సంవత్సరం నూతన అభిషేకం దయచేయండి ప్రభా. నైనా భార్య భర్తల బిడ్డల్ని మీరు ఆశీర్వదించి నైనా బిడ్డల్ని సేవలో బహుబలంగా వాడుకోండి. ఈ పరిచయం ఫలింపచేయండి, మందిరం కట్టించండి తండ్రి. నీ స్తోత్రాలు ప్రభా. సంఘానికి ఎంతమంది బిడ్డలు వస్తున్నారో భర్తలతో బిడ్డలతో కుటుంబాలతో తరలి వచ్చేటప్పుడు మీరు సహాయం చేయండి. పరిచయం ఆశీర్వదించమని అయ్యా గత సంవత్సరం అంతా కాపాడవుతండి. నీకు వందనాలు. ఎన్నో బాధలు వ్యాధులు నేను కష్టాలు నష్టాలు గుండా నడిచాం ప్రభు. నీకు వందనాలు. ఈ నూతన సంవత్సరంలో అడుగు పెడుతుండగా నేను నూతన ఆశీర్వచనములు నాకు నా సంఘ బిడ్డలందరికీ మీరు దయచేయమని అడుగుచున్నాను తండ్రి. నీ స్తోత్రాలు నైనా మందిరంలో నూతన మందిరంలో ప్రభు, నూతన ప్రజల మధ్య ప్రభు నైనా మీరేనైనా మాకు నూతన కార్యాలు జరిగించండి ప్రభు. నూతన సంవత్సరం నూతన వాగ్దానంతో మమ్మల్ని నింపి మా హృదయాలను తృప్తిపరిచి పంపించమని నజరేయుడైన యేసు నామములో ఆరాధన సమర్పించుకున్నాము తండ్రి. ఆమేన్. కానుక సమర్పించుకుందాం అండి. హల్లెలూయా. అందరం కూర్చుందామండి.
మరి మంగళవారం 31st నైట్ కూడికండి, ప్రార్థన కూడిక. మరి అందరూ కూడా 9 గంటలకల్లా మనం ఇక్కడ కూడుకుందాం, వాగ్దానాలు అవి తీసుకుందాం, సాక్ష్యములు ఇస్తాం. ఈ సంవత్సరం అంతా దేవుడు కాపాడినందుకు మరి నమ్మకంగా అందరూ 9 గంటలకే రావాలి. ఇంకా రాని వారితో కూడా మీరు మాట్లాడి మీరు అందరినీ నడిపించండి, అనేక మందిని తీసుకురండి, వాగ్దానాలు ఉంటాయి. ఎందుకంటే పాత సంవత్సరం విడిచిపెట్టి నూతన సంవత్సరంలోనికి వెళ్ళబోయే ముందు ఎవరి సన్నిధిలో ఉండాలండి? దేవుని సన్నిధిలో ఉండాలి. అది ఎంతో మనకు మేలు, ఆశీర్వాదకరం. కాబట్టి ఈ లోకంలో ఉన్న సంతోషాల వైపు మనం అసలు వెళ్లకుండా దేవుని సన్నిధిలో కూర్చునేటట్టుగా మన మనసుని నిలుపుకుందాం. అందరూ కూడా సిద్ధపడండి, హృదయపూర్వకంగా సిద్ధపడండి. అలాగే మామూలుగా కూడా సిద్ధపడి మీరు అందరూ కూడా 9 గంటలకల్లా రావాలని మనవి చేస్తున్నాం. అదే తెల్లారి జనవరి 1 కదా, జనవరి 1 కూడా మనం కూడుకుందాం. మరి 10 గంటలకు అందరం కూడా కూడుకుందాం. జనవరి 1 బుధవారం 10 గంటలకు మందిరంలో కూడుకుందాం. ప్రార్థన ఉంటుంది, వాక్యమై ఉంటాయి. మళ్ళీ తెల్లారి వాగ్దానాలు తీసుకోలేని, కానీ ఫస్ట్ వాగ్దానం ఎప్పుడు తీసుకోవాలండి? నైటే తీసుకోవాలి. వాగ్దానాలు ఎప్పుడు తీసుకోవాలి? నైటే తీసుకోవాలి. 31st నైట్ తీసుకోవాలి. ఇన్ని గమనించండి. మీరు సిద్ధపడండి, మా హృదయపూర్వకంగా సిద్ధపడండి. అందరం కూడా దేవుని సన్నిధిలో కలుద్దాం. చివరి ప్రార్థన చేసుకుందాం. మరి ఈ వారం మంగళవారం ప్రార్థన నైట్ ఉంటుంది కాబట్టి అందులోనే కలుపుదాము. శుక్రవారం ఉపవాస కూడిక, ఆదివారం తిరిగి ఆరాధన, ఇవన్నీ గమనించండి. మరి ఈ 2 రోజులు కూడా మీరు భారంగా ప్రార్థన చేయండి. 31st నైట్ ప్రార్థన కూడిక బాగా జరగాలి. మన హృదయాలు సంతోషంతో ఆయన సన్నిధిని వెతకాలని భారంతో ప్రార్థన చేయండి. 1 తారీఖు కూడికను కూడా బాగా జరగాలి. మన సన్నిధిలో దేవుడు మనకందరికీ సంతోషం, పరిపూర్ణమైన దేవుని దీవెనలు, మేలుతో నింపబడాలని మీరు ఈ 2 దినాలు ప్రార్థనలో ఎక్కువగా ఉంటూ గడుపుతూ ప్రార్థన చేద్దాం. ప్రార్థన చేసుకుందామండి. చివరి ప్రార్థన. మహాపరిశుద్ధమైన ప్రేమగల తండ్రి, మహాగణుడ, మహోన్నతుడ, సర్వాధికారి, సర్వ సృష్టికర్త, మీకు వందనములు, స్తోత్రములు ప్రభువా. మీరు గొప్ప దేవుడు తండ్రి, నాయనను బలమైన దేవుడు ప్రభువా. మీరు ప్రభావము కలిగిన దేవుడు తండ్రి, మీకు వందనాలు తండ్రి. ఈ మధ్యాహ్న కాల సమయంలో ప్రభువా ఈ రీతిగా ఆరాధించే కృపనిచ్చారు ప్రభువా. మొదటి ప్రార్థనలో ప్రభువా, పాటలలో ప్రభువా, అలాగే కీర్తనలలో ప్రభువా, అలాగే బిడ్డలు ప్రార్థించారు. ఆ విషయంలో స్తుతి ఆరాధనలో తండ్రి, నాయన సాక్ష్యముల్లో ప్రభువా, వాక్యములో మీరు మాకు తోడుగా ఉండి నడిపించిన విధానం కొరకే వందనాలు. ఈ క్రమం అంతట్లో ప్రభువా, నీ క్రమాన్ని ఇచ్చి మీరు నడిపించినందుకు నీకు స్తుతులు చెల్లించుకుంటున్నాము ప్రభువా. అయ్యా, మీరు నాతో మాతో మాట్లాడారు స్వామి. నాయన దేవుని వెతుకు వారికి నాయన ఇదిగో మరి సమస్తమును అనుగ్రహింపబడతాయని సెలవిచ్చావు ప్రభువా. నిన్ను వెదికే నాయన కృప మాకు ఇవ్వండి, నిన్ను వెదికే మనస్సును మాకు అనుగ్రహించండి. ఇన్ని సంవత్సరాలు నిన్ను వెతికేమనుకునే భ్రమలో మేము బ్రతుకు ఉంటే ప్రభువా, మా కనుల వలన మీరు తెరిచి నిన్ను వెతకటానికి కృప దయచేయండి. మొదట నీ రాజ్యమును, నీ నీతిని వెతకమన్నారు ప్రభువా. అప్పుడు ఇవన్నీ మీకు అనుగ్రహింపబడతాయని సెలవిచ్చావు. అవునయ్యా, మొదట నీ రాజ్యం గురించి, నీ నీతి గురించి వెతికే మనసు, ఆయా వెతుకులాటలో నీ కృప మాకు దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. రేపటి గూర్చి చింతించకండి అంటున్నావు ప్రభువా. మీరు అనుగ్రహిస్తారని సెలవిచ్చిన విధానం కొరకే నీకు వందనాలు. ఇంతవరకు ప్రభువా నీ ప్రజలతో, నీ బిడ్డలతో నువ్వు మాట్లాడిన మాటల బట్టి నీకు స్తుతులు చెల్లించుకుంటున్నావు ప్రభువా. నీకు స్తోత్రములు ప్రభువా. నువ్వెంత గొప్ప దేవుడువు తండ్రి, నువ్వెంత మహోన్నతుడువు స్వామి. నీకు స్తుతులు తండ్రి. నాయన అయ్యా, ఇదిగో మరి చేరి వచ్చిన నీ బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభువా. నీ బిడ్డలను అందరినీ మీరు దీవించండి, ఆశీర్వదించండి ప్రభువా. ప్రతి ఒక్కరికి నీ కృప అనుగ్రహించండి ప్రభువా. అవునయ్యా, మనసారానైనా నిన్ను ఆరాధించాలని కూడా నువ్వు మాట్లాడుతూ వచ్చావు తండ్రి. అయ్యా, దావీదు తన కుమారుడైన సొలొమోనుతో సెలవిస్తున్నాడు కదా, నా కుమారుడా, నువ్వు హృదయపూర్వకంగా మనఃపూర్వకముగా ఆయన్ను సేవించాలని సెలవిచ్చాడు కదా ప్రభువా. అవునయ్యా, దావీదు గొప్ప ఆరాధకుడు ప్రభువా. తన హృదయాంతరంగంలోంచి నిన్ను నాయన ప్రభా మంచిగా గొప్ప బలంగా ఆరాధించే వ్యక్తి తండ్రి. నాయన దావీదు అలా ఆరాధించాడు కాబట్టి ప్రభా, దావీదును అలా హెచ్చిస్తూ వచ్చావు అయ్యా, దీవిస్తూ వచ్చావు స్వామి. అలాగే నాయన మమ్మల్ని కూడా మా హృదయాలు దావీదు వలె ఆరాధకులుగా మేము కావటానికి సహాయం చేయండి. నిన్ను ఏ రీతిగా అయితే మేము ఆరాధిస్తామో, నీకు ఇష్టమైన రీతిలో ఎప్పుడైతే నువ్వు కోరుకున్న రీతిలో మేము ఆరాధిస్తామో అప్పుడు మీరు ఖచ్చితంగా మమ్మల్ని ఆశీర్వదిస్తారయ్యా.
ఖచ్చితంగా మమ్మల్ని అభివృద్ధి పరుస్తారయ్యా. అది నీ లేఖనము సెలవిస్తుంది ప్రవ్వా. నువ్వు నాయన సెలవిచ్చిన మాట కొరకే నీకు స్తుతులు చెల్లిస్తున్నాం. అలాంటి ఆరాధికులుగా మమ్మల్ని చేయమని అయా నీ సన్నిధిలో మీ పాదాలు పట్టుకుంటున్నాం ప్రవ్వా. గొప్ప ఆరాధకులుగా మమ్మల్ని చేయండి. దావీదు వంటి ఆరాధకులుగా మమ్మల్ని తీర్చిదిద్దామని నీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాం అయ్యా. ఇదిగో మరి ఈ సంవత్సరం అంతా మమ్మల్ని నాయన మీరు కాచి కాపాడినందుకు నీకు స్తోత్రాలు. ఈ సంవత్సరము చివరి ఆదివారంలోనికి మమ్మల్ని నడిపించావు ప్రభా. అయ్యా, ఎందరికో లేని భాగ్యాన్ని నాకు మాకు ఇచ్చారు స్వామి. నువ్వెంత గొప్ప దేవుడు స్వామి. అయ్యా నన్ను ఈ రీతిగా ప్రేమించడానికి నేను ఏ పాటి దానిని స్వామి నాయన. అయ్యా ఇదిగో మరి మాకంటే గనులు ఉన్నారు ప్రభా. అయ్యా ఇదిగో మరి మాకంటే నైనా సామర్థ్యత కలిగిన వారు, అందచందాలు కలిగిన వారు ప్రభా, ఎంతో యోగ్యత కలిగిన వారు ప్రభా ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళారయ్యా. అయ్యా ఇదిగో మరి మమ్మల్ని అయితే నైనా మీరు క్షేమకరముగా ఉంచి నిన్ను స్తుతించే కృపనిచ్చినందుకు నీకు స్తోత్రాలు స్వామి. ఇంకా నమ్మకస్తులంగా నిన్ను సేవించే కృపలో మమ్మల్ని నడిపించండి ప్రభా. ఎక్కడా ప్రభా పడిపోకుండా సహాయం చేయండి. ఒకవేళ పడిపోతే లేవనెత్తే కృప కూడా మీరు మాకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము తండ్రి. బలపరచండి స్వామి. అయా కుడుము కానీ ఎడమకు కానీ తప్పుపోకుండా నీ సహాయము దయచేయండి. దావీదు అన్నట్లుగా ప్రవ్వా అయ్యా నీ త్రావులు ఎందు తప్పుపోకుండా మా కన్నులు ఎదుట నీ వాక్యమును ఉంచమని దావీదు వేడుకుంటూ వచ్చారు స్వామి. అటువంటి కృపలో మమ్మల్ని నడిపించండి అయ్యా. నీకు స్తోత్రాలు తండ్రి నాయన. నీవిచ్చిన ఈ క్షణములు బట్టి దినములు బట్టి నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాం. ఇంతవరకు సంఘముతో కలిసి నీ బిడ్డలతో కలిసి నిన్ను ఆరాధించే కృపను మహోన్నతమైన భాగ్యాన్ని నాకు ఇచ్చినందుకు మీకు వందనాలు స్వామి. చేరవచ్చిన నీ ప్రియులు మీరు జ్ఞాపకం చేసుకోండి. ప్రతి ఒక్క బిడ్డను మీరు నైనా దీవించండి, ఆశీర్వదించి బలపరచండి. ఏ అవసరత కలిగి ఏ బలహీనతలు కలిగి అయ్యా ఏ కోరిక కలిగి నీ సన్నిధిలో అడుగు పెట్టారో ప్రతిదీ నాయన ప్రభా మీరు నాయన నెరవేర్చే గొప్ప దేవుడు కాబట్టి ప్రతి బిడ్డని మీరు జ్ఞాపకం చేసుకోండి. అలాగే నేనైనా వారి కష్టార్జితంలో అర్పించిన అర్పణలు మీరు అంగీకరించండి ప్రభా. వారిని ఆశీర్వదించండి, వారి హస్తాలు బలపరచండి, వారికి కొదవ లేకుండా సహాయం చేయండి ప్రతి ఈవిని మీరు అనుగ్రహించండి. నీ వాక్యము సెలవిస్తుంది, అడవిలో సింహం పిల్లైనను ఆకలిగొంటుదేమో, యెహోవాను ఆశ్రయించు వారికి ఏ మేలు కొదవ ఉండదని సెలవిచ్చావయ్యా. అవునయ్యా, నిన్ను ఆశ్రయించిన వారికి ఏ మేలు కొదవ ఉండదయ్యా. అయ్యా ఇది కొదవగా ఉందని అనడానికి వీలు లేదు కదయ్యా నిన్ను ఆశ్రయించిన వారికి. అయ్యా ఇదిగో మరి ఆ రీతిగా నీ బిడ్డలు మీరు దీవించి ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. సహాయం చేయండి. వారు అర్పించిన అర్పణలు మీరు అంగీకరించండి ప్రభా. 30దంతులుగా అయ్యా 60దంతులుగా 100ంతులుగా వారిని ఆశీర్వదించండి స్వామి. అయ్యా వారి కుటుంబాలు మీరు బలపరచండి. నూతన దీవులతో నీ బిడ్డలను బలపరచమని ప్రార్థిస్తున్నాను. ఇంతవరకు మీరు మాకు తోడుగా ఉండి నడిపించినందుకు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటూ ఈ సహవాసం చుట్టూ నీ కృప ఎల్లప్పుడూ మీరు తోడుగా ఉండండి అయ్యా. నీ పరిశుద్ధాత్మతో మీరు నింపి నడిపించండి ప్రవ్వా. ఈ సంఘమును మీరు బలపరచుకోండి. సంఘ అయ్యా బలాభివృద్ధి దయచేయండి, విస్తరణ దయచేయండి ప్రవ్వా. అయ్యా ఇదిగో మరి సంఘ సరిహద్దులు విశాలపరచమని మీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాను. సంఘానికి కావలసిన ఈవులన్నిటినీ మీరు అనుగ్రహించమని మీ సన్నిధిలో ప్రార్థించుకుంటూ ఇంతవరకు నీ కృపతో అయ్యా నీ సహాయముతో అయ్యా ఈ విధంగా మీరు నడిపించినందుకు నీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటూ స్తుతించి ప్రార్థించి మా ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. మన తండ్రి అయిన దేవుని దీవెనియు, కుమారుడైన యేసుక్రీస్తు కృపయు, పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసము మనకు మన కుటుంబాలకును సార్వత్రిక సంఘానికి ఎప్పుడునూ ఎల్లప్పుడూ సదాకాలము దేవుడు తోడయిండి నడిపించును గాక. యేసు రక్తమే జయము, ప్రవేశ రక్తము సంపూర్ణమైన విజయము కలుగును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.